ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అరెస్టుల పర్వం హై టెన్షన్ రేకెత్తిస్తుంది. ఎప్పుడు ఎవరిని ఏ రకంగా అరెస్ట్ చేస్తారో, ఏ కేసుల్లో ఎవరు ఇరుక్కుంటున్నారో మినిట్ టు మినిట్ టెన్షన్గా ఉన్న పరిస్థితి. ఎందుకు ఈ అంశం ఇప్పుడు ప్రస్తావించాల్సి వస్తుందంటే, ఇప్పటి వరకు కూడా ఆ పేరు నాని అరెస్ట్ అవుతారు, ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ అవుతారు, ఇదిగో కొడాలి, అదిగో రోజా, ఇలా మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికే గురి ఎక్కువ పెట్టారు. చూసాం ఏటుగా ఆయన మీద కేసు నమోదయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఏ సమయంలో అన్నా అరెస్టు చేయొచ్చు అని జరుగుతున్న ప్రచారం. మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఇంకెవరెవరు ఉన్నారా? అసలు ఈ కేసు అంత దూరం వెళుతుందా? ఒకరు జీవిత ఖైదు అంటారు, ఒకరు 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాలు అంటారు, అసలు బెయిలే రాదంటారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నిన్న కూడా మనం ప్రస్తావించడం జరిగింది. మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే పరిస్థితి ఏ రకంగా ఉండే ఛాన్స్ ఉంటుంది? ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎటువైపు టర్న్ తీసుకుంటాయి? ఏ రకంగా ఉండబోతున్నది? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా చూసాం, అక్కడి నుంచే వైఎస్ఆర్సీపీ వినాశనం మొదలైంది. అంటే అంతకుముందు కూడా బాగా బ్యాడ్ వచ్చి వినిపించేది. ఇంక చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్తో ఇంక పూర్తిగా కుప్పకూలిపోయే పరిస్థితికి వాళ్ళే చేసుకున్నారు ఆ తప్పులు, ఆ పొరపాట్లోని. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తే ఆ సింపతి ఏమన్నా క్రియేట్ అవుతుందా? ఇది చాలామందిలో వస్తున్న ప్రశ్న. అయితే ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద మన కేసు పెట్టారో అదే కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్త కేసు కూడా ఆయన మీద పెట్టారండి. విపరీతంగా ఉదయం నుంచి కూడా వస్తున్న ప్రచారం అదేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద మిర్చి యార్డ్కి ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా మిర్చి యార్డ్కి వెళ్ళారు కదా ఆయన. ఆ మిర్చి యార్డ్కి వెళ్ళినప్పుడు ఆ వెళ్ళిన నేపథ్యం, ఆ టైంలో ఆయన వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదంటే, ఫిబ్రవరి 19న ఆయన మిర్చి యార్డ్కి వెళ్ళారు. అప్పటికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందట. దాన్ని ఉల్లంఘించి ఈయన అక్కడికి వెళ్ళారని చెప్పి ఈయన మీద మరి కొత్త కేసు పెట్టారు. ఈయనతో పాటుగా అంబటి రాంబాబు, అప్పిరెడ్డి, మోదుగులకు కూడా A1 నోటీసులు, 41A నోటీసులు కూడా జారీ చేశారు అని చెప్పి పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం. సో ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పి కూటమి డిసైడ్ అయిపోయిందా? ఎందుకు ఈ అంశం మళ్ళీ ప్రస్తావించాల్సి వస్తున్నదంటే, పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి అన్నవాయని ఇంక మర్చిపోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వచ్చే సీన్ లేదు అని చెప్పి ఆయన బహిరంగంగా మాట్లాడారు నిన్న. అది కూడా విపరీతంగా వైరల్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇంకా రాడు అని. మరొక వెర్షను, ఆయనకి జీవిత ఖైదు పడిపోద్ది, అసలు బెయిలే రాదు, మినిమం 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అంటే పొలిటికల్ కెరీర్ అంతా నాశనం ఏంటంటే ఒకవేళ జరిగితే అది. మరి అంత సీరియస్గా దీన్ని తీసుకుంటారా? అంత సీరియస్ సెక్షన్లు ఉన్నాయా ఇందులోని అంటే? చాలా సీరియస్ సెక్షన్లే ఉన్నాయని చెప్పి కొంతమంది న్యాయవాదులు చెప్తున్నారు. ఏడాది టైంలోనే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీరావనియండి లేదా మరి కొంతమందిని అరెస్టులు చేయడం అనే అంశం అలా ఉంచితే, మరి ఒక్క ఏడాదిలోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేస్తారా? అదేమైనా నెగిటివ్ అవుతుందా? నిన్నేదో తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద ఏదో తాటికాయలు ఇవి అవి వేశారట. ఆయన బెంగళూరులో ఉన్నారా లేకపోతే తాడేపల్లి గుడిలో ఉన్నా, ఎక్కడున్నా సరే ఆయనకి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారా? నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేస్తారా? మరి చట్టం ఏం చెప్తుంది? ఇవన్నీ కూడా ప్రశ్నలు చాలామందిలో రేకెత్తిస్తున్న అనుమానాలు. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అయిపోద్దని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులు హెచ్చరించడం జరుగుతుంది. మరి తప్పు చేసినప్పుడు ఎవరు తప్పు చేసినా లేకపోతే కొన్ని సెక్షన్లు పెడితే ఆ రకంగా ఉంటుందా? చేయమనండి దమ్ముంటే అగ్నిగుండం, ఎవరు వచ్చి చేస్తారో చూసుకుంటాం, మేమంత ఖాళీగా ఏం లేము, అంత పాలన చేతకా కాదు అని చెప్పి టీడీపీ శ్రేణులు మాట్లాడుతున్నారు. అంటే నువ్వా నేనా, అమీ తుమి తేల్చుకునే సమయం ఆసన్నమయ్యింది. మరి అరెస్టులు ఎటువైపు వెళ్తాయి? ఎవరిని అరెస్ట్ చేస్తారు? డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీదే గురి పెట్టారా? మరో పక్క షర్మిల గారు, ఆవిడ ఆ రకంగా మాట్లాడుతున్నారు. ఏ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా తొక్కుకుపోయినా సరే ఆయనకు మీరు పర్మిషన్లు ఇస్తారు, మాకు పర్మిషన్లు ఇవ్వరా అని ఆవిడ మాట్లాడుతున్నారు. అంటే అన్ని యాంగిల్స్ నుంచి కూడా అన్ని బాణాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఎక్కుపెట్టి ఉన్నాయి. మరి దీని పర్యవసానాలు ఏం జరుగుతాయి? జగన్ అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి? అంత ఈజీగా ఉంటుందా?
వైఎస్ఆర్సీపీ శ్రేణులు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని సింపతిని డెవలప్ చేసి మళ్ళీ ప్రజల్లో ధైర్యాన్ని నింపి తమ సత్తా చూపించడానికి ముందుకు వెళతారా? లేకపోతే అధినాయకుడికే దిక్కులేదురా బాబు, ఆయన్ని అరెస్ట్ చేసేసారు, మనమేం చేయగలం అని చెప్పి 4 సంవత్సరాలు సైలెంట్గా ఉంటారా? ఇది కూడా జరుగుతున్న ప్రచారం చాలామందిలో. ఎవరికన్నా అంతే కదా, కొంతమంది తెగిస్తారు, అరెస్టులు అయితే అయ్యేర్లే ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూద్దామని. కొంతమంది ఏం చేస్తారు, సైలెంట్ అయిపోతారు, మనకెందుకురా ఈ గొడవని. ఎందుకంటే ఈ ప్రస్తావన, ఈ అంశం మాట్లాడడానికి కారణాలు కూడా ఉన్నాయి. చాలామంది ఇప్పుడు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. వైఎస్ఆర్సీపీ అధికారం పోయిన తర్వాత ఎంతమంది మాట్లాడుతున్నారండి? 151 ఎమ్మెల్యేల్లో ఎంతమంది మాట్లాడుతున్నారు ఈరోజు బయటకు వచ్చి? కొన్ని ఇష్యూస్ మీద మాట్లాడేవాళ్ళు ఒక 3-4 కనిపిస్తున్నారు. అంబటి రాంబాబు గారు ఒకరు మాట్లాడుతున్నారు, పేరు నాని గారు మాట్లాడుతున్నారు, కొద్దిగా సైలెంట్ అవుతున్నారు. రోజా గారు ఏదన్నా ఇష్యూ వస్తే ఆ టైంలో వస్తున్నారు, ఆవిడ మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు. ఇంకెవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? సజ్జల గారు 1-2 సార్లు వచ్చినట్టున్నారు. అదే 151 మందిలో ఉన్నవాళ్ళు వీలేనా? ఇంకెవరు లేరా? మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓడిపోతే రాష్ట్రాన్ని వదిలేస్తారా? నియోజకవర్గ సమస్యలను వదిలేస్తారా? ఎందుకు అక్కడ ఆందోళన చేయలేకపోతున్నారు? ఎందుకు అక్కడ ఇష్యూలన్నిటి మీద పోరాడలేకపోతున్నారు? మనకెందుకులే అనే ధోరణి చాలామందిలో ఆల్రెడీ వచ్చేసింది. ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అరెస్ట్ అయితే ఎవరు పార్టీని చూసుకుంటారు? ఇది చాలా కీలకమైన అంశం. మరి భారతీ గారికి పగ్గాలు అప్పచెప్తారని కొంతమంది మాట్లాడతారు. అంటే ఇంకా ఆల్టర్నేటివ్ ఏముంది? భారతీ గారికి పగ్గాలు అప్పచెప్పాలి, లేకపోతే బొత్స సత్యనారాయణ గారు ఇలాంటి వాళ్ళు సీనియర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా అప్పచెప్తారేమో. ఒకవేళ అరెస్ట్ అయితే అని చెప్తున్నానండి, ఇవన్నీ కూడా ఊహాగానాలే. ఎందుకంటే అరెస్ట్ అవుతుందని చెప్తున్నారు కదా, ఖచ్చితంగా చాలా తీవ్రమైన సెక్షన్లు ఇవి, ఖచ్చితంగా అరెస్ట్ చేసే తీరుతాము, అరెస్ట్ జరుగుతుంది అని వాళ్ళు పదే మాట్లాడుతున్నారంటే ఆల్టర్నేటివ్ ఏదో చూడాల్సిన అవసరం ఉంది. మరి భారతి గారు హ్యాండిల్ చేయగలరా అంత యాక్టివ్గా? ఎందుకంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు, జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారు అడ్డుపడ్డారు, విజయమ్మ గారు అడ్డుపడ్డారు, వాళ్ళు అవుట్ రేటెడ్గా ముందుకు సాగారు, ఆ లెగసీని కంటిన్యూ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. సో ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఆ పరిస్థితి కనిపించట్లేదు. మరి భారతీ గారు ఏ రకంగా హ్యాండిల్ చేయగలరు? ఎందుకంటే రాజకీయ పరంగా ఆవిడ అంత యాక్టివ్గా ఎప్పుడు ఉండడం మనం చూడలేదు. కొన్ని ప్రచారాలు ఏమైనా పులివెందులో చేసుంటారేమో, లేకపోతే బిజినెస్ పరంగా ఆవిడ యాక్టివ్గా ఉండొచ్చేమో, ఆవిడకున్న వ్యాపార సంబంధంలో అందులో ఆవిడ దాన్ని అభివృద్ధి చేయడానికి ఏమైనా ఆవిడ ముందుకు సాగొచ్చేమో. కానీ రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి గారిని మడిపించే విధంగా, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడే వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అరెస్ట్ అయితే మరి పార్టీ విచ్ఛిన్నం అవుతుందా? భయపడి అందరూ ఇతర పార్టీల వైపు లేకపోతే వేరే రకంగా వెళ్ళిపోతారా? నిలబడి కొట్లాడతారా? ఎంతమంది దీని మీద స్టిక్ అయి ఉంటారు? 4-5 కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఆయనకు అండగా నిలబడతారా? నిలబడే పరిస్థితి లేదా? ఇప్పటికే చాలామంది ఇబ్బందికరంగా ఉంది, కొద్దిగా అసహనాలు, అసంతృప్తులు ఉన్నారంటున్నారు. వాటిని ఏ రకంగా బుజ్జగించుకుంటారు, ఏ రకంగా ముందుకు వెళ్తారు? ఈయన అరెస్ట్ అయితే మరి భారతీ గారి పాత్ర ఏంటి? నెక్స్ట్ ఎవరు పార్టీని హ్యాండిల్ చేయగలరు? ఇంత పెద్ద పార్టీని అంత ఈజీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయనకు అక్క ముక్క తిన్నవాడు కాబట్టి ఆయనకు భయపడతారు, ఆయన చేస్తారు. ఒకవేళ కొద్దిగా ఆయనకు అటు ఇటుగా అయిందంటే పరిస్థితి వేరే రకంగా ఉంటుందని. ఈ అంశంలో మరో జరుగుతున్న ప్రచారం, ఆయన మీద కుట్ర జరుగుతున్నారు, ఆయన హత్య చేయడానికి చూస్తున్నారని మరో ప్రచారం జరుగుతుంది. అంటే టెన్షన్ అన్నమాట. వైసీపీ శిబిరంలో ఒక హై టెన్షన్ అయితే ఉంది. ఏదన్నా జరుగుతుందా, ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి అని. మరి కూటమి సాహసాలు చేస్తుందా? ప్రభుత్వం ఆ రకంగా అడుగులు వేస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా? అరెస్ట్ అయితే పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారు? పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చర్చనీయాంశంగా మారుతున్న అంశం. దీని పర్యవసానం ఏ రకంగా ఉన్నదన్నది కాలమే నిర్ణయించాలి. ఇక ఈ ఇష్యూస్పై ఈనాటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు శేఖర్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే రాయపాటి అరుణ గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ఎస్పీ సాహెబ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. చెవుల కృష్ణాంజనేయులు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా కృష్ణాంజనేయులు గారు, గుడ్ ఈవినింగ్ వర్మ గారు, ప్యానల్ మెంబర్స్ కి నమస్కారం. ఓకే అండి. ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు సీన్ లేదు, పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు, అసలు ఆయన రాడంటున్నారు. కొంతమంది ఆయన అరెస్ట్ అయిపోతారు, అసలు బెయిల్ ఇంక లేనే లేదు, ఇంకా ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదని చెప్పి కొంతమంది మాట్లాడే పరిస్థితి. ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏ రకంగా ఉండే ఛాన్స్ ఉంటుంది? వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వాలంటే అతని మీద ఏం కేసులు నమోదయ్యాయి, ఏ కేసుల్లో అరెస్ట్ అవుతారు అనేటువంటిది ముఖ్యం. ఇంకా ఏం కేసులు నమోదు అవుతాయి అనేటువంటిది అది మనం భవిష్యత్తు చెప్పలేం.
ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ 12 నెలల కాలంలో మొదటి అసెంబ్లీ సమావేశాల దగ్గర నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రుల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కుంభకోణాల మీద పుంకాలుగా మాట్లాడుతున్నారు. 7 వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు. ఒక్కటంటే ఒక్క కేసు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మీద కుంభకోణాలకు సంబంధించినటువంటి కేసు నమోదు కాలేదు. ఇప్పటి వరకు ఏ ఒక్క కేసు నమోదు అవ్వాలి. అతని మీద నమోదైనటువంటి కేసులు ఏంటి? 2 కేసులు నమోదైనవి. ఆ 2 కేసులు ఏంటి? మొట్టమొదటిది రఘురామకృష్ణరాజుని వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు సిఐడి వాళ్ళు వాళ్ళ కస్టడీలో కొట్టినటువంటి కేసుకు సంబంధించినటువంటి దాంట్లో A3 నిందితుడుగా జగన్మోహన్ రెడ్డిని పెట్టారు. ఇది ఎన్ని రోజుల క్రితం? ఒక 7-8 నెలలు అవుతుంది. మరి ఇప్పుడు వరకు ఏమన్నా ఆయన విచారించారా, అరెస్ట్ చేశారా అంటే అరెస్ట్ చేసే పరిస్థితి లేదనే కేసు కేవలం అది రఘురామకృష్ణరాజు కోడు తట్టుకోలేక చంద్రబాబు నాయుడు కేసు పెట్టాడు అనేది అందరికీ తెలిసిన విషయం. ఇది 2వ కేసు. మొన్న జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో జగన్మోహన్ రెడ్డి కారు కిందే సింగయ్య అనేటువంటి ఒక వ్యక్తి పడ్డాడు, దానికి సంబంధించినటువంటి వీడియో దొరికింది అనేటువంటి దాని మీద మాట్లాడి జగన్మోహన్ రెడ్డిని డ్రైవర్ ఏమో A1 గా, జగన్మోహన్ రెడ్డి A2 గా పెట్టారు. ఈ కేసులో ఆయన నాన్ బెయిలబుల్ కు సంబంధించినటువంటి సెక్షన్స్ పెట్టారు, BNS అవన్నీ ఓకే. కానీ ఈ కేసులో ఈ పోలీసులు అరెస్టు చేయలేరు అనేటువంటిది నాకున్నటువంటి పరిశీలన ప్రకారం చెప్తున్నా. ఎందుకు అనంటే అసలు ఆ కేసుకు సంబంధించినటువంటి విషయంలో గుంటూరు ఎస్పీ మొట్టమొదటిగా బుధవారం ఘటన జరిగిన రోజున అది కాన్వాయ్లో వెహికల్ కాదు, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో వెహికల్ కాదు, విజయవాడకు సంబంధించినటువంటి ఒక వెహికల్ తగలటం వల్ల అతను చనిపోయాడు అనేటువంటి స్టేట్మెంట్ ఆ రోజున ఇచ్చారు. బుధవారం అయిపోయింది, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఒక వీడియో వచ్చింది బయటికి. ఆ ఆదివారం వీడియో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కారు కింద ఆయన మనిషి ఉన్నాడు అనేటువంటి దాని మీద. అది 37 సెకండ్ల వీడియో. ఇంకా దానికి ముందు వెనక ఏమీ లేవు, ఏ ఆధారాలు లేవు. సరే, అది ఆ రోజున ఎస్పీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఏం చెప్పాడు? బుధవారం రోజు మాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా ఆ రోజున కేసు నమోదు చేసాం, సో అండ్ సో కార్ అని చెప్పాము, అదేమి 100% కాదు. ఇప్పుడు ఇది ఒక వీడియో దొరికింది, ఇప్పుడు కూడా ఈ విధంగా కేసు నమోదు చేసాం, ఈ విధంగా నిందితులు చేర్చాం, దీని మీద కూడా అండర్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఇది 100% కాదు. ఈ వీడియో ఫేకా కాదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసిందా, డీప్ ఫేకా ఏంటి అనేటువంటి దాని మీద పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించి దాని ద్వారా నిర్ధారణ చేసుకున్న తర్వాత దానికి అదనంగా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కి సంబంధించినటువంటి విషయంలో ముందు వెనక వీడియోలకు సంబంధించినటువంటి విషయంలో ఏవైనా వాళ్ళకు దొరికితే ఆధారాలు దానికి సంబంధించినటువంటి విషయంలో ముందుకెళ్ళేది. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని కేవలం ఇతను మనుషులను తొక్కించుకొని వెళ్తాడు, ఇతనికి మనుషుల ప్రాణాలంటే లెక్క లేదు అని ప్రచారం చేయడానికి తప్ప ఈ కేసు దేనికి పనికిరాదు. ఇక 3వ కేసు, ఇప్పుడు మీరు చెప్పిన కేసు ఏం చెప్పారు? ఆయన జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చియాటకు వచ్చాడు. అప్పుడు ఆ రోజున ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ ఉందట. ఇప్పుడు ఎవరి తరఫున వచ్చాడు? రైతుల సమస్యల మీద వచ్చాడు, రైతుల సమస్యల మీద పోరాటం చేశాడు. అవి నీకు ఒక ఉద్యమం చేయడానికి, ఒక సమస్య ఉందని పోరాటం చేయడానికి ఎన్నికల కోడ్ అని ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్నాడా? ఆయన ఏమైనా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం చేస్తున్నారా? పోరాటానికన్నా కోడ్కు సంబంధం లేదు. దానికి వాడు నా అరుస్తాడు, నా సమస్య ఉంది ఇది అని. అలాగే వాళ్ళందరి తరఫున, రైతుల తరఫున, ఆత్మహత్యలు చేసుకోవడం తరఫున జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడితే దానికి కూడా ఏంటి? కేసు పెట్టారు మీరు. ఏమై జగన్మోహన్ రెడ్డికి నెత్తిన పాలు పోసినట్టు అయిందంటే జగన్మోహన్ రెడ్డి రైతుల తరఫున ఆయన పోరాటం చేస్తుంటే ఈ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టింది, అన్యాయంగా కేసులు పెట్టింది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకోవడానికి ఒక ఆయుధం ఇచ్చినట్టయింది. ఈ పిచ్చి కేసుల వల్ల ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? పోనీ నువ్వు అరెస్ట్ చేసే దాంట్లో ఏమన్నా ఎన్ని రోజులు ఉంటాడు జైల్లో, ఏ విధంగా ఉంటుంది, ఏంటి దీనివల్ల ప్రయోజనం? ఈ తెలుగుదేశం వల్ల నేను ఇందాక పోస్ట్ చూసా, తెలుగుదేశం ఆఫీస్ లో కీలకంగా ఉండేటువంటి వ్యక్తి మన సాహెబ్ గారికి కూడా వాళ్ళ ఫ్రెండే ఆయన పోస్ట్ పెట్టాడు, ఇలాంటి పిల్లి బిత్తిన కేసులు ఎందుకు, అసలు కేసులు వదిలిపెట్టి ఈ కేసులు ఎందుకు, ఈ అనవసరమైన ప్రచారం తప్ప జగన్మోహన్ రెడ్డికి అనుకూలం తప్ప ఏమైనా ఉందా అని చెప్పేసి ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేటువంటి పరిస్థితి. అరే ఎన్ని కుంభకోణాలకు సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు ఇచ్చాడు, 7 శాఖలకు సంబంధించినటువంటి కుంభకోణాల మీద వైట్ పేపర్స్ రిలీజ్ చేశాడు.
వాటి మీద ఆధారాలు కూడా ఉన్నాయి. మీరు ఆయన 5 ఏళ్ల పాటు గగ్గోలు పెట్టారు, కేసులు పెట్టండి. జగన్మోహన్ రెడ్డి అస్సలు వదిలిపెట్టొద్దని చెప్తున్నా మొదటి నుంచి కూడా. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినా, కుంభకోణాలు చేసినా, అవినీతి చేసినా అది ప్రజాధనము. దాన్ని జగన్మోహన్ రెడ్డిని ఆ నేరస్తుడుగా మీరు నిర్ధారణ చేసి జైలుకు పంపించి ప్రజాధనాన్ని ఖచ్చితంగా వెలికి తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉంది. అది చెయ్యి. మీరు ఇలాంటి పిచ్చి కేసులతో కేవలము రాజకీయ ప్రచారం కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్నారు. ఇప్పుడు అదేమనంటే సాహెబ్ గారు చెప్పొచ్చు ఏమని, మేము ఇప్పుడు తవ్వుతున్నామండి. కృష్ణాంజలి గారు చూద్దాం వాళ్ళు ఏం చెప్తున్నారో చూసిన తర్వాత మళ్ళీ మీరు రెస్పాండ్ అవుతారు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారో చూసిన తర్వాత మీరు రెస్పాండ్ అవుతారు. కానీ సాహిబ్ గారు ఏం చేస్తున్నారు మనం ముందే చెప్పేసాం అనుకోండి, ఆయన చెప్పడం మానేసి ఇంకోటి చెప్తారేమో. సాహిబ్ గారు కృష్ణాంజలి గారు మీ వాయిస్ చూడండి. కృష్ణాంజలి గారు మీ సిగ్నల్ ఏమైనా వీక్గా ఉందా? బ్రేక్ అయ్యి వస్తున్నది వాయిస్, ఒకసారి సెట్ చేసుకోండి. సాహిబ్ గారు ఏంటి పిల్లిబిత్తిరి కేసులు పెడుతున్నారట జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అయిపోతున్నదట. వర్మ గారు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు అలాగే 99 టీవీ వీక్షకులకు తమరికి నమస్కారాలండి. తమరి ఇంట్రోలో చాలా అంశాలు ప్రస్తావించారు. అదేవిధంగా మిత్రులు కృష్ణాంజనేయులు గారు కూడా ఆయన ఇండెప్త్కి వెళ్ళి చాలా అంశాలు మాట్లాడారు. వాస్తవంగా ఏంటంటే భారతదేశంలో ఒక చట్టాలు ఉంటాయండి. ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ ఆ చట్టాల పరిధిలో పనిచేయాలి. ఇప్పుడు కొన్ని కేసుల గురించి ప్రస్తావించారు, వాటి మీద దర్యాప్తు జరుగుతూ ఉంది. కొన్ని కేసులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా తన బల ప్రదర్శన చూపిస్తానికి మాత్రమే బయటకు వచ్చారు. అది గుంటూరు మిర్చియాడు కావచ్చు, తెనాలి కావచ్చు, అదేవిధంగా నిన్న సత్తెనపల్లికి వెళ్ళినటువంటి అంశం కావచ్చు. వీటిలో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మిర్చియాడికి వెళ్ళేటప్పుడు కూడా అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతున్నాయి, కానీ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. ఎస్పీ గారు పర్మిషన్ ఇవ్వాల. పోలీసులు పర్మిషన్ ఇవ్వనప్పుడు ఏం చేస్తారు? సహజంగా కోర్టులకు వెళ్ళి తెచ్చుకుంటారు. వాళ్ళు కోర్టుకి వెళ్ళాల అంటే ఇక్కడేంది, ఖచ్చితంగా దాని మీద కేసు పడింది, దర్యాప్తు జరుగుతుంది. ఈరోజు కొంతమంది నాయకుల మీద 41A నోటీసులు ఇవ్వటం కానీ, బిఎన్ఎస్ యాక్ట్లు పెట్టడం కానీ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మిర్చి రైతులు ఎవరిని వచ్చారంటే ఎవరు రాలా, మొత్తం వైకాపా పార్టీ కార్యకర్తలు మిర్చి రైతులను తోసేశారు. అక్కడ ఉన్నటువంటి ఒక 20 టిక్కీలు మిర్చీల్ని వాళ్ళ యువ నాయకుడు ఒక అతను డిక్కీలు వేసుకుని వెళ్ళిపోయాడు. ఇది జరిగినటువంటి అంశం. అంటే ఏంటంటే రాజకీయంగా వైకాపా పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళ శ్రేణులు కావచ్చు, నైరాశ్యంలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఏదో ఉత్సాహాన్ని ఇద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు. వాస్తవంగా మిర్చి రైతుల గురించి అక్కడికి వెళ్ళలేదండి. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు క్వింటా వచ్చేసి 11,500 అమ్మితే చాలని చెప్పి వాళ్ళు నోటీసులు ఇచ్చారు. అప్పుడు ఏంటంటే మార్కెట్ రేట్ ఎక్కువ ఉంది, డిమాండ్ ఉంది కాబట్టి 22,000 23,000 క్వింటా అమ్మినాయండి. సరే కాదండి, అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళారో ఏం చేశారు ఇది కాదు, ఆయన అరెస్ట్ చేస్తున్నారా, చేసే ఛాన్స్ నేను చెబుతా సార్. ఇప్పుడు నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పర్యటనలో ఇష్యూలు చూసాం. అంటే ఆయనకి క్యాన్వాయ్కి వాస్తవంగా 3 వెహికల్స్ 100 మందికి పర్మిషన్ ఇస్తే ఆ పోలీస్ పరిమితులను దాటారు. ఖచ్చితంగా ఆయన మీద సెక్షన్ల కింద కేసు వేశారు. అరెస్ట్ చేయాలా వద్దా అనేది ఏంటంటే ఆ సెక్షన్లు బట్టి ఉండింది. ఇక్కడ ఏంటంటే నిన్న రెండపాళ్ళు వెళ్ళేటప్పుడు చూద్దాం, జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వస్తాటప్పుడు క్యాన్వాయ్ వెహికల్ వాస్తవంగా 3 కాదు 30 వెహికల్స్ ఉన్నాయి. దాంతోపాటు పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. గుంటూరు దగ్గర ఇష్యూ జరిగింది. ఫస్ట్ ఏమన్నా ఎస్పీ గారు ఏమన్నారంటే అక్కడ వాస్తవం జరిగింది కాదు, ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆయన ఈ విధంగా జరిగింది, దాని మీద విచారణ చేస్తున్నాం అన్నారు. వాస్తవంగా ఒరిజినల్ వీడియో ఒకటి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్వాయ్ కిందే పడ్డారు. అది ఏ అంటున్నారు, అది ఏ వీడియో అంటున్నారు, ఏమండి ఏ వీడియో అంటున్నారు? అది ఏ కాదండి, ఏ వీడియో అట్టెందుకు వచ్చిందండి? అవుతున్న క్లియర్ కట్ గా ఉంది. అక్కడ సాక్షులను కూడా తీసుకొచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడారు ఇక్కడ. దాంతో పాటు అక్కడ మఫ్తీలో ఉన్నటువంటి పోలీసులు కూడా వచ్చారండి. దీంతో ప్రధానంగా ఏంటంటే ఇటువంటి ఇందాక కృష్ణాంజనేయులు గారు అన్నట్టు ఏమన్నా అనుమానాలు ఉంటే జడ్జి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోరెన్సిక్ పంపిస్తారు, అన్ని ఓకే. కానీ ఇక్కడ ఏంటంటే మోటార్ యాక్ట్ రూల్ ప్రకారం అదేవిధంగా పోలీసుల యొక్క వాళ్ళు ఇచ్చినటువంటి రూల్స్ ను ఒబే చేసి వెళ్ళిపోయారు. కాబట్టి దీని మీద పలు సెక్షన్ల కింద కేసులు వచ్చినాయి. విషయం ఏంటంటే ఆ వెహికల్లో ఒక 6 ఉన్నారు. రమణారెడ్డి గారితో పాటు వాళ్ళ డ్రైవర్తో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే పేరు నాని గారు ఉన్నారు, విడదల రజనీ గారు ఉన్నారు, వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరి మీద కేసులు 41A నోటీసులు ఇస్తున్నారు. ఇక్కడ నెగ్లిజెన్సీతో పాటు చూసి కూడా ఆపకుండా వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ మానవత్వం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? అసలు పర్మిషన్ లేవండి. ఖచ్చితంగా దీని మీద అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. బిఎన్ఎస్ యాక్ట్ తో పాటు 41A నోటీస్ కాదు, బెజవాడలో భారీగా బందోబస్తులు అవి ఏర్పాటు చేస్తున్నారా?
ఆ తాడేపల్లిగూడెం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పరిసర ప్రాంతాలంతా వైసీపీ శ్రేణులంతా రాష్ట్రం నలుమూల నుంచి తరలి వస్తారట ఒకవేళ అదే కానీ జరిగితే. మనండి ఏముంది, ఇబ్బంది ఏముంది? ఇప్పుడు మేమేం చేసినా చట్ట ప్రకారం వెళ్తున్నామండి. మాకై మేము చట్టాలు రూపొందించాం కదా. అక్కడ ఉన్న పోలీసులు పెట్టినటువంటి చట్టాలు అదే విధంగా కోర్టులో ఉన్నటువంటి చట్టాల పరిధిలోనే ఉంటాయి. బిఎన్ఎస్ యాక్ట్ కానీ సిఆర్పిసి యాక్ట్లు కానీ ఈ 41 నోటీసులు ఇచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర చివరలు కోరుతూ ఉన్నారు. వీళ్ళు పదే పదే బయటకు వచ్చేసి ఇక్కడ వీళ్ళ వ్యాఖ్యలు ఎట్టా ఉంది అంటే వాళ్ళ శ్రేణులు ఉత్తేజపరచడానికి సినిమా డైలాగులు పెట్టి రెచ్చగొట్టే విధంగా చేస్తూ ఉన్నారు. నేను అంట రెండపల్లి వెళ్ళేటప్పుడు సెంగయ్య ఒకడే కాదండి, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కార్యకర్త ఒక అతను చనిపోయాడు. అదే విధంగా ఒక అతను అంబులెన్స్ లో తీసుకొచ్చేటప్పుడు ఆటంకం కలిగింది, 22 ఏళ్ల యువకుడు చనిపోయాడు. ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు చాలా పలు కీలకమైనటువంటి కేసులు. మీకు బిఎన్ఎస్ యాక్ట్ లో ఎట్లా ఉండిద్దంటే 105, 106 కేసులు ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు బిఎన్ఎస్ లో. దాంతో పాటు సిఆర్పి సెక్షన్ల కింద పలు సెక్షన్లు పెట్టారు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే 41A నోటీసులు ఇచ్చిన తర్వాత పోలీసులు వాళ్ళు సంతృప్తి పడలేదు అనుకోండి, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. అంటే నేను అరెస్ట్ చేస్తే అగ్నిగుండం అంటున్నారు, బెజవాడ సేఫేనా? అగ్నిగుండం ఇవన్నీ కాదండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి భయపడుతూ వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు చూడండి, రెండపాళ్ళు వెళ్ళేటప్పుడు 5 రోజుల ముందలే. సరే కాదు, అవన్నీ వద్దండి, గతం వద్దండి. నేను అడిగిన స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. లా అండ్ ఆర్డర్ అంతా కూడా మీ చేతుల్లో ఉందా? ఒకవేళ అదే కానీ జరిగితే మీరు అన్నట్లుగా అరెస్ట్ అయితే ఖచ్చితంగా వాళ్ళు శ్రేణులు ఉంటారు కాబట్టి అడావుడి చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు చేయలేదా? ఆ రకంగా ఉంటుంది కాబట్టి అది సేఫేనా బెజవాడ అంటున్నాను. నాకు దానికి స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పండి. వర్మ గారు, ఇప్పుడు చట్టపరంగా ప్రభుత్వానికి ఇక్కడ శాంతి ఏది, ఇక్కడ చట్టాలు అవన్నీ ఉంటాయి. దాంతో పాటు మేము ఏ విధంగా పర్యవేక్షణ చేయాలి, ఏ విధంగా పోలీసులు ఉండాలి, వాళ్ళ వ్యూహంలో వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ వాస్తవ పరిస్థితులు వేరుగా ఉంటాయి. మేము తలుచుకుంటే ఇక్కడ ఏంటంటే పోలీసులు ఉన్నారండి, ఇంచు కూడా బయటికి రాలేరు. కాకపోతే మేము ఏంటంటే కూటమి ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వెళ్తలేదు. ఎవరైనా కానీ ప్రజాస్వామ్యం చర్చిద్దాం. మిగతా ప్యానలిస్టులు కూడా మాట్లాడారు. మీ అందరికీ దాని మీద ఆయన శేఖర్ రెస్పాండ్ అవ్వాలి. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అరుణ గారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఇంక జగన్మోహన్ రెడ్డి రాడు, మర్చిపోండి, అరెస్టులు తప్పవు అని చెప్పి కూటమి నుంచి సిగ్నల్స్ వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే చాలా దారుణంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, దేనికన్నా మేము తెగిస్తాము అని చెప్పి వాళ్ళ వెర్షన్ వినిపిస్తున్నది. అసలు ఏంటి ఈ పరిస్థితి ఏడాదిలోనే? సార్, ప్యానెల్లో ఉన్న పెద్దకి మీకు వీక్షకులకి నమస్కారం సార్. మీరు దయచేసి మీ మీడియా అనుభవం అంతా రంగరించి మోకాలకి బోడిగుండుకి ముడయ్యొద్దు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది 2000 ఇంకా జగన్మోహన్ రెడ్డి రాడు అన్న విషయం ఈ కేసుకు సంబంధించి కాదండి. కేసు గురించి నేను అనలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు రారు అని అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నాను. అక్కడికి మీరు ఫుల్ స్టాప్ పెట్టియండి, అది వేరు. నెక్స్ట్ ఆయన అరెస్ట్ చేస్తే జరిగేది ఇదని చెప్తున్నాను అంతే, నేను అది ఇది కలపలేదు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే సార్, గత 5 ఏళ్ల పాటు ఆయన పరిపాలన ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిది, తద్వారా రాష్ట్రానికి ఒరిగింది ఏంటి, భవిష్యత్తు కాలానికి జరిగిన డ్యామేజ్ ఏంటి, దీని అన్నింటిని బేరీజ్ వేసుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 1 year లో జరుగుతుంది ఏంటి, ఈ 1 year లో చేసినటువంటి పరిపాలన మూలంగా భవిష్యత్తుకి వేసినటువంటి ప్రణాళికలు ఏంటి, భవిష్యత్తులో వాటిని ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాము, దానికి కేంద్ర సహకారం ఎలా ఉంది, ఆర్థిక పరిపుష్టితి ఏ విధంగా సమకూర్చుకుంటున్నారు అనేటువంటి అన్ని అంశాలని క్రోడీకరించి ఆయన నిన్న మాట్లాడడం జరిగింది. అలాగే గత 5 ఏళ్ల పాటు ఎప్పుడూ లేని విధంగా 5 ఏళ్ల పాటు చేసినట్టు అరాచకాలే కాకుండా ఇప్పుడు అసలు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఇవాళకి కూడా బ్యానర్లు పట్టుకొని రప్ప నరుగుతాలు, అడ్డొస్తే తొక్కుంటూ పోతాలు, ఇలాంటివన్నీ ఏదో రాజారెడ్డి రాజ్యాంగం అని ఇట్లాంటివన్నీ కూడా అంటే యువతని ఎటువైపు మార్చారన్నది మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది క్లియర్ గా. గతంలో ఎప్పుడు కూడా అట్లాంటి సిచ్యువేషన్ మనం చూడలేదు. కత్తులు గొడ్డళ్ళు పట్టుకొని పొలిటికల్ కార్యక్రమాల్లో పార్టీ జెండాలు వేసుకొని యువత అసలు 30 ఏళ్ళు కూడా నిండినటువంటి యువత అట్లాంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి ఆలోచనలు చేయడం అనేది గతంలో మనం ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు అవన్నీ చూస్తూ ఉన్నాం కాబట్టి ఇట్లాంటి వ్యక్తిని మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలోకి రానివ్వము, రాడు. కాబట్టి మీరు ఇంకా ఏదో వస్తాడు కావాలన్నటువంటి భ్రమలో ఉండి ఇంకా గతంలో చేసినటువంటి రౌడీజాన్ని ఇప్పుడు చేయాలనే ప్రయత్నాలు చేయొద్దు. అలా గనక చేస్తే చట్టం ఇవాళ ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా తాట తీస్తామని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఇది వేరు సార్. రెండోది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయానికి వస్తే క్లియర్ గా పెట్టినటువంటి చట్టంలో ఎలాంటి చట్టానికి సంబంధించిన నియమాలు వర్తిస్తాయో దాని ప్రకారమే చేస్తారు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి ప్రజల నుంచి వ్యతిరేకత ఉంది కదా, లేదంటే గతంలో ఇబ్బంది పడ్డ వాళ్ళ నుంచి వ్యతిరేకత ఉంది కదా అని చెప్పేసి చట్టాన్ని మించి ఏమీ చేయలేరు. అలాగే చట్టంలో శిక్షలు కఠినంగా ఉన్నప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో అతీతులేం కాదు ఆ విషయంలో. కాకపోతే కొన్నాళ్ళు డబ్బులు పలుకుబడి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుని ఏమన్నా జాప్యం చేసుకోవచ్చేమో. గతంలో ఉన్నటువంటి అవినీతి కేసుల నుంచి ఇప్పటి వరకు కూడా బెయిల్ మీద ఎలా తిరుగుతున్నాడు.
ఒక సామాన్యుడైతే ఈ స్థాయిలో అన్ని కేసులు ఉంటే బయట తిరిగే పరిస్థితి ఉండేది కాదు. కానీ అతనికి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్, అతనికి తెలిసినటువంటి చట్టంలో ఉన్నటువంటి లోపాలు అన్ని రకాలుగా ఉపయోగించుకొని బయట తిరుగుతున్నాడు కాబట్టి ఈ కేసుల్లో కూడా ఏదైనా కొన్నాళ్ల పాటు జాప్యం జరిగితే జరగచ్చేమో కానివ్వండి, ఖచ్చితంగా తప్పకుండా శిక్షకైతే అర్హుడు అవుతాడు 100%. ఎందుకంటే జరిగిన విషయం చిన్నదేమో కాదు. ఇందాక సార్ అన్నారు, కృష్ణాంజనేయులు సార్ ఒక మాట, అది ఒక కొంచెమే వీడియో ఉంది, అది ఏ అయ్యా కాదా అన్నది కూడా అర్థం కాని సిచ్యువేషన్ లో ఉంది అని చెప్పేసి. సార్ ఇది వీళ్ళ సాక్షి టీవీలో మీరు ఒకవేళ చూసారో లేదని మాత్రం నేను చూపిస్తున్నాను. సాక్షి టీవీలో వచ్చే లైవ్ ఎప్పుడు చూసినా మీరు వచ్చింది సార్ క్లియర్ గా, మీకు అంత క్లారిటీ కనిపించకపోవచ్చు స్క్రీన్ మీద. ఇది సాక్షి టీవీలో లైవ్, వాళ్ళు ఆల్రెడీ వెనకబద మనిషి పడ్డాడు అని చెప్పేసి అరుస్తున్నారు డ్రైవర్ ని. ఇది ఇప్పుడు కూడా సాక్షి లైవ్ లో ఉంది సార్ ఆ బిట్టు. ఇవాళ మీరు కట్ చేసి ఉంటే నేను చెప్పలేను, మీరు ఇప్పుడైనా వెళ్ళి సాక్షి లైవ్ లో చూడొచ్చు. వాళ్ళు పాపం అరుస్తున్నారు, వెనకబద మనిషి పడ్డాడు, వెనకబదని అరుస్తున్నారు. వినిపించుకోకుండా డ్రైవర్ ముందుకు వెళ్తానే ఉన్నాడు. అది సిచ్యువేషన్ అక్కడ జరిగింది. అయితే వాస్తవమే. కాకపోతే ఆ వీడియో ఇన్ని రోజులు బయటకు రాకుండా ఎలా దాచారన్నది ఒక క్వశ్చన్ మా అందరికి కూడా, మీతో పాటు మాకు కూడా సందేహం ఉంది. ఇంకొకటి ఏంటి అంటే, ఎస్పీ గారికి ఆ తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు, వ్యక్తులు ఎవరు, దానికి ఎందుకు అలా సహకరించారు వాళ్ళన్నది ఈ సందేహం మాకు కూడా ఉంది. మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం, వ్యవస్థలో ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి. అట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ తప్పుడు సమాచారం ఇచ్చి ఎస్పీ గారితో ఇట్లాంటి ప్రెస్ మీట్ పెట్టించారేమో మాకు కూడా తెలీదు. అది బయటకు రావాలని చెప్పేసి ప్రభుత్వం వారిని మేము కూడా కోరుతూ ఉన్నాం 100%. ఇప్పుడు కూడా వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని ఆలోచన వస్తేనే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి రాష్ట్రంలో. ఒకవేళ అరెస్ట్ చేస్తే తట్టుకునే పరిస్థితి ఉండదు అటు రాష్ట్రం. సార్ గతంలో 16 నెలలు ఉన్నాడు సార్, ఏమైంది? రాష్ట్రం బాగానే ఉంది కదా. ఎటన్నా పోయిందా? ఏ ముక్కన్నా చీలిపోయిందా రాష్ట్రంలో నుంచి? ఏ జిల్లా వైపు నుంచి? అనంతపురం, చిత్తూరు సైడ్ నుంచి చీలిపోయిందా ముక్క? లేదా శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి చీలిపోయిందా ముక్క తగలడిపోయి? ఏమీ అవ్వదు సార్. నేరం చేసేటప్పుడు లేనటువంటి ఇది, నేరం చేసిన తర్వాత దానికి సంబంధించి శిక్ష పడేటప్పుడు చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే. అది జగన్మోహన్ రెడ్డి గారైనా, నేనైనా, మీరైనా, ఇంకెవరైనా సరే సమానమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నారు చట్టం దృష్టిలో ఆయన ఏకి ఎఫ్ఐఆర్ కూడా కట్టకుండా, అసలు కేసుకి ఎవిడెన్స్ కూడా లేకుండా తీసుకెళ్లి ఎఫ్ఐఆర్ కట్టి జైల్లో పెట్టాలని ప్రయత్నం చేశారు. మరి వాళ్ళ ఏకంగా ఎవిడెన్స్లు ఉన్నాయి, ఎఫ్ఐఆర్ కడతారు, దానికి సంబంధించిన సాక్షులు ఉన్నారు, ఆధారాలు ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. మరి ఏనా జగన్మోహన్ రెడ్డి గారికి కొమ్ములు రావు కదండి. చట్టం దృష్టిలో అందరూ సమానమే. రైట్. శేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. వర్మ గారు, అందరు వెర్షన్లో విన్నారు, మాట్లాడండి సార్. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు 18వ తారీఖు రెంటపాలకి వెళ్ళడం జరిగింది సార్. 18వ తారీఖు మధ్యాహ్నం తర్వాత పల్నాడు జిల్లా ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఏదైతే వాంగ్మూలం సార్, ఆయన పత్రికా ప్రకటన, ఆయన పత్రికా ప్రకటనలో NH-16 ఏటుకూరు బైపాస్ దగ్గర పొద్దున 10:35 ఏదైతే ప్రైవేట్ వెహికల్ టాటా సఫారీ సార్, వెహికల్ కూడా రాశారు సార్, ఏదైతే AP26CE 0001 ఆ నెంబర్ కలిగినటువంటి టాటా సఫారీ వాహనం గుద్ది చనిపోయారు అని చెప్పేసి, ఏదైతే ఆయన తర్వాత 108 అంబులెన్స్ వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్లేటప్పుడు చనిపోయారు అని చెప్పేసి ఆయన వాంగ్మూలం ఇవ్వడం జరిగింది సార్. ఎవరైతే ఎస్పీ గారు ప్రెస్ మీట్ అది తర్వాత, సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చనిపోయారన్నారు సార్. మరి గుంటూరు GGH గవర్నమెంట్ ఆసుపత్రిలో గవర్నమెంట్ వైద్యులు ఇచ్చినటువంటి పంచనామా సార్ ఇది. ఈ పంచనామాలో గాయాల గురించి రాశారు సార్, బాగుంటుంది చూడండి సార్. గాయాలు ఎక్కడెక్కడ రాశారంటే, ఎడమ బుగ్గ దవడ పైన దోకుడు గాయం, అదేవిధంగా కుడి కంటి దగ్గర గోకుడు గాయం, ఎడమ భుజం దగ్గర గోకుడు గాయం, కుడి భుజం వద్ద దోకుడు గాయం, కింద కాలు దగ్గర దోకుడు గాయం. అన్ని కూడా దోకుడు గాయాలే, అన్ని దోకుడు గాయాలే సార్. సో ఎక్కడైతే అతనికి యాక్సిడెంట్ అయిన తర్వాత మా పార్టీ కార్యకర్తలు ఆటోలో, కారులో అతను హాస్పిటల్కి తీసుకెళ్తామంటే ఏఎస్ఐ రాజశేఖర్ గారు ఎందుకు ఆపారు? 35 నిమిషాల పాటు ఏఎస్ఐ రాజశేఖర్ గారు ఏదైతే అతను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఆపమని చెప్పి ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయి? మేము స్ట్రైట్ కడుతున్నాం, ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయి? తర్వాత ఏదైతే 108 అంబులెన్స్ ఎక్కేటప్పుడు చిన్న చిన్న గాయాలతో ఉన్నటువంటి వ్యక్తి ఆసుపత్రికి వెళ్ళే లోపల ఎలా చనిపోయారు? రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏదైనా సాధ్యమే అనడానికి నిదర్శనం సార్ అది. సో ఈ రోజు ఇన్ని మాట్లాడుతూ ఉన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి. నిజంగా వీళ్ళు కొంచెం మనస్సాక్షి అనేది ఉండాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారే కార్ డ్రైవ్ చేసుకుంటూ తొక్కిచ్చిపోయారని, జగన్మోహన్ రెడ్డి గారికి మనస్సాక్షి లేదని, మానవత్వం లేదని అద్భుతంగా మాట్లాడతారు సార్ వీళ్ళు. సాహెబ్ గారిని డైరెక్ట్ గా అడుగుతున్నా, 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో నల్గొండ జిల్లా హుజూర్ నగర్ లో ఏదైతే బహిరంగ సభ ఫినిష్ చేసుకొని ప్రచార రథం మీద వెళ్ళేటప్పుడు
మీ పార్టీ కార్యకర్త మీ ప్రచార రథం కింద నలిగి చచ్చిపోతే కనీసం పరామర్శించాల. కృష్ణాంజనేయులు గారు ఎక్స్ప్రెస్ కూడా నైట్కి వెళ్ళి కోదాడులో స్టే చేశారు బాబు గారు. 2015-16 ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ కింద పడింది. మరి ముఖ్యమంత్రి గారి మీద అరెస్టులు ఏం పెట్టలేదు, కేసులు ఏం పెట్టలేదు. ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ దగ్గర చచ్చిపోయారు ఇద్దరు, పెట్టలేదు. 2015 మళ్ళీ గోదావరి పుష్కరాల్లో మీ బాబు గారి పబ్లిసిటీ పిచ్చికి 29 మంది బలైపోయారు. మరి ఎవరి మీద కేసు కట్టలేదే చంద్రబాబు నాయుడు గారి మీద? ఏదైతే కందుకూరు ఘటన ఎంతమంది చచ్చిపోయారు తొక్కిసలాట్లో. అదే విధంగా సార్ గుంటూరు ఘటన ఎంతమంది చచ్చిపోయారు తొక్కిసలాట్లో. మరి వీటన్నిటి మీద బాబు గారి మీద కేసు పెట్టి ఇదే సెక్షన్ పెట్టి లోపలేయాలా? సమాధానం చెప్పాలి కదా. మనమైతే శుద్ధపోసలం సార్. హోంమంత్రి గారు మాట్లాడారు సార్, ఇది ఒకసారి వినాలి సార్, పదే ఉంటుంది సార్. మన గౌరవనీయులైనటువంటి హోంమంత్రి, మహిళా హోంమంత్రి అయినటువంటి ఏదైతే అనిత గారిలో మంచి నటీమని దాక్కున్నారు సార్, ఒకసారి వినండి సార్. తొక్కిసలాటలో 8 మంది మా కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోవటం, దానికి నిజంగా మేమందరం కూడా ఒక షాక్ గురయ్యాం. ఒక పక్క నుంచి ఆలోచన చేస్తా ఉంటే ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయా అనిపిస్తుంటుంది. ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ కి జనాలు ఎంతమంది వస్తున్నారన్న సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలియదా? ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఆ మాత్రం బుర్ర లేదా? ఆ రిపోర్ట్ ఇవ్వరా? ఎంతమంది పోలీసులను పెట్టాలి? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? ఒక్కొక్కసారి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తుంటుంది. మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? ఇంత ఉన్మాద పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారా? నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తన నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు. అతని నిర్లక్ష్య కారణంగా. ఇది ప్రభుత్వ సార్ వాళ్ళు ఉన్నప్పుడు కందుకూరులో గుంటూరులో మా ఇరుకు సందుల్లో పెట్టొద్దయ్యా, తొక్కిసలాటలు జరుగుతాయని చెప్పినా సరే వినకుండా పెట్టారు. చనిపోతే ఇంటెలిజెన్స్ నిర్లక్ష్యం, పోలీస్ శాఖ నిర్లక్ష్యం, రాజకీయాలు ఇంత దారుణంగా ఉంటాయా అని మాట్లాడతారు సార్ మహిళా హోంమంత్రి గారు. అప్పట్లో మహిళా నాయకురాలుగా ఉన్నట్టు ఆవిడ. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ భద్రత ఉందా లేదా? మరి ఉన్నప్పుడు రోప్ పార్టీ మీరు కల్పించారా లేదా? మరి రోప్ పార్టీ ఎందుకు పెట్టలేదు? పోలీస్ భద్రత అనేది ఉండాలా లేదా? మరి ఎందుకు పెట్టలేదు? ప్రథమ ముద్ద ఈ కూటమి ప్రభుత్వం కాదు ఇక్కడ. ఇంకోటి అనుమతి లేకుండా అంటున్నారు సార్. ఎప్పటికీ కారు మీద కూర్చొని, కారు లోపల కూడా సార్, కారు మీద దర్జాగా సినిమాటిక్ స్టైల్లో కూర్చొని ఏదైతే కుర్రాళ్ళందరినీ బైకుల మీద రెచ్చగొడుతూ తీసుకెళ్ళినప్పుడు తెలియదా సార్ పర్మిషన్ల గురించి? ఇంకోటి భాష గురించి మాట్లాడుతున్నారు సార్. వీళ్ళ భాష గురించి మాట్లాడుతూ గురేసుకుంటారు సార్ భాష. సార్ పవన్ కళ్యాణ్ గారు నాడు మాట్లాడిన భాష ఏంటి మర్చిపోయారా? ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నువ్వెవడు జగన్ అన్నావు. మరి ప్రభుత్వం మీద గౌరవం లేదా ఆ రోజు? చట్టాల మీద గౌరవం లేదా ఆ రోజు? ప్రభుత్వం మీద, చట్టాల మీద గౌరవం లేదా ఆ రోజు? మనకు ఉండదులేండి. ఏదైతే ఎమ్మెల్యేలు పట్టుకొని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను పట్టుకొని ఎన్ని బూతులు మాట్లాడారు? పీకలు విసికేస్తా, రండ్రా కొట్టుకుందాం, హాకీ స్టిక్కులతో కొట్టుకుందాం, రాడ్లతో కొట్టుకుందాం, ఇవన్నీ రాజ్యాంగబద్ధమైనటువంటి భాషనా సార్? నిన్నటికి నిన్న బాధ్యతాయుతమైనటువంటి డిప్యూటీ సీఎం పదవిలో ఉండి కాలు ఇచ్చేస్తాడంట సార్. ఎవరు కాళ్ళు ఇరుస్తావు పవన్ కళ్యాణ్? నువ్వు తోలు తీసేస్తాడంటే ఎవరు తోలు తీస్తావా నువ్వు? ఎంతమంది తోలు తీస్తావు? ఏమన్నా మటన్ కొట్టే వ్యాపారం ఏమైనా పెట్టుకున్నావు? తోలు తీసే వ్యాపారం ఎంతమంది తోలు తీస్తారు? బాధ్యతాయుతమైనటువంటి పదవి. ఏం భాష సార్? వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు 2009 నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఏ రోజు ఇలా వీళ్ళలాగా బరి తెగించి నిస్సిగ్గుగా, ఒకవైపు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆడమ్మ మొగుడు ఈడమ్మ మొగుడు అని మాట్లాడతారు. ఒకవైపు నారా లోకేష్ ఏమో మాట్లాడిన మాటలన్నీ చూసాం. అవన్నీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు. వాళ్ళు చేస్తే సంసారం. పక్కన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ మాట్లాడకుండానే దాన్ని కాస్త వేరే విధంగా చూపిస్తారు. సరే ఏంటి కాదు శేఖర్, ఇప్పుడు ఏంటి అరెస్ట్ చేస్తారంటున్నారు? అరెస్ట్ చేస్తేనేమో చేసుకోమని సార్, సూట్ కేసు సర్దు పెట్టుకోమన్నా ఏం చేస్తారు? ఎవడు భయపడుతున్నాడు? ఇలా తాటాకు చెప్పులకి ఎవరు భయపడేవాళ్ళు లేరు. ప్రజలు మొత్తం గమనిస్తారు. మా అరెస్టు తర్వాత ముందు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి.
షణ్మిక వ్యూహం అన్నారు. షణ్మిక వ్యూహంలో గుండు సున్నా. జనసేన పార్టీ వాళ్ళు గుండు సున్నా. కాపులకు 15,000 కోట్ల రూపాయలు నేను సంక్షేమం అన్నారు. 2 బడ్జెట్లు గుండు సున్నా. ఏదైతే 500 మంది యువతకి డబ్బులు ఇస్తాం, వ్యాపార రంగంలో ప్రోత్సహిస్తాం అని చెప్పారు. 2 బడ్జెట్లు గుండు సున్నా. కాపు నేస్తాం గుండు సున్నా. సో వాటిని చూడండి. ఆ పవన్ కళ్యాణ్ మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన వాళ్ళు చూడండి. జగన్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మొన్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి ఓట్లేసిన వాళ్ళలో 70% మందిని డైరెక్ట్ గా పిలిపించుకొని మాట్లాడమనండి. వాళ్ళు మాట్లాడే మాటలు వింటే అప్పుడైనా పవన్ కళ్యాణ్ గారికి నిజం ఏంటనేది అర్థమైంది. ఇలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు రానివ్వను సార్, రానివ్వను చూద్దాం 2029 ఎవరు వస్తారు ఎవరు రానివ్వరు సార్. ఒకటి పొత్తు లేకపోతే, ఒక్క నిమిషం సార్, పొత్తు లేకపోతే సర్పంచ్ గా కూడా గెలవలేని వ్యక్తి వచ్చి మమ్మల్ని రానివ్వను బెదిరివ్వను. మొన్న మీ అబద్ధాలు మొత్తం నమ్మారు ప్రజలు. ఈ రోజు నిజం ఏంటో గ్రహిస్తున్నారు ప్రజలు. ప్రజలు కొట్టే దెబ్బకి ఇక భవిష్యత్తులో మీ రాజకీయ పార్టీలే ఉండవు చూసుకోండి. ఇంకో విషయం అండి మరి ఏదైతే సాహెబ్ గారు మాట్లాడుతూ ఒక చిన్న విషయం, సాహెబ్ గారు మాట్లాడుతూ గుంటూరు మిర్చి ఆటలో మా యువ నాయకుడు ఎవరో 20 టిక్కీల మిర్చి ఎత్తుకుపోయారంటున్నాయి. సార్ కేసు ఎందుకు నమోదు చేయలేదు సార్? మీరు ఎవరి మీద కేసు నమోదు చేశారా? అరెస్ట్ చేశారా? ఏదైతే ఆ టిక్కీలు రికవరీ చేశారా? లేదు అంటే గుడ్డిగాడితో పళ్ళు తోముతా ఉన్నారా? తప్పుడు మాటలు ఎంతకాలం సార్ ఈ తప్పుడు ఆరోపణలు? ఆ రోజు మా పార్టీ యువ నాయకుడు పానుగంటి చైతన్య మీద ఇలా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం. ఏంద్రా కేసు నమోదు చేయలేదని చూస్తే అసలు లేనేలేదు. ఎస్, ఇంకో విషయం అండి, ఏదైతే అరుణ గారు మాట్లాడుతూ నేర ప్రవృత్తిని ప్రోత్సహించడం అంటే ఏందో తెలుసా తల్లి? సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఎప్పుడు భ్రష్టు పట్టిపోయాయంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో రాజకీయాల్లోకి, అదే విధంగా నారా లోకేష్ గారు ఎప్పుడైతే రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి సార్. పవన్ కళ్యాణ్ గారు తన మనుగడ కోసం, తన ఉనికి కోసం, రాజకీయ ఉన్నతి కోసం కులాలను రెచ్చగొడతారు, మతాలని రెచ్చగొడతారు, ప్రాంతాలను రెచ్చగొడతారు. కానీ కులాలను కలిపే రాజకీయం అంటాడు, మతాలను కలిపే రాజకీయం అంటాడు, ప్రాంతాలను కలిపే రాజకీయం అంటాడు. కానీ నిత్యం చేసేది ఏంటంటే వాళ్ళ మధ్య చుచ్చు పెట్టడం. ఇక నారా లోకేష్ గారు భాష, మేము ఈరోజు ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారనే అంటున్నాం, డిప్యూటీ సీఎం గారిని పవన్ కళ్యాణ్ గారే అంటున్నాం, హోంమంత్రి గారిని మేమేమంటున్నాం మహిళా హోంమంత్రి గారు గౌరవనీయులు అంటున్నాం. కానీ ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో అంటారు, శాడిస్ట్ అంటారు, బోసనికే అంటారు. ఓకే, ఇంకా 4 అడుగుల ముందుకే ప్రతిపక్ష నాయకుడు అనుకోని లేకుండా మా అరుణమ్మ అయితే ఇంకా దిగదారు 4 తిట్లు తిట్టద్దు, ఇంకా దిగదారు 4 తిట్లు తిట్టదు సార్. ఓకే ఓకే, ఒక్క నిమిషం. ఇవన్నీ మంచివి సార్. మళ్ళీ ఒకటి చెప్తున్నాను సార్, ఈ రోజు వాళ్ళు రోడ్డు వేస్తున్నారు, వాళ్ళు గుర్తున్నారు. మాట్లాడాలి ఆయన మాట్లాడిన వెంటనే మీకు నేను ఇస్తాను, ఒక్క నిమిషం ఇచ్చి. నువ్వు ఎంతసేపు మాట్లాడినా కామ్గా ఒక్క నిమిషం. సార్ వీళ్ళు ఈ రోజు రోడ్డు వేస్తున్నారు. ఎలా చేయాలో చేయకూడని పనులన్నీ ఎలా చేయాలో, ప్రతిపక్షాన్ని ఎలా కక్ష సాధింపు తీసుకోవాలో, వాళ్ళని ఎలా వేధించాలో వీళ్ళు చూపిస్తా ఉన్నారు. పెద్ద బాల శిక్షలాగా మీరు చాలా అంశాలు ప్రస్తావించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ గురించి మాట్లాడారో వాళ్ళకి అట్టున్నారు మాత్రం కన్ఫర్మ్. ఓకే, ఒక్క నిమిషం అరుణ గారు రెస్పాండ్ అవ్వండి. చాలా అంశాలు మాట్లాడారు సార్. లేదు సార్, నేను ఇందాక ఆయన పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు రాజకీయాల్లోకి వచ్చాక నేర ప్రవృత్తి వైపు వెళ్ళింది అనగానే అవాక్కయ్యాను. వివేకానంద రెడ్డి గారు మర్డర్ ఏమో వీళ్ళిద్దరి మీద వేస్తాను ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు అని చెప్పేసి భయపడ్డాను. సంతోషం. శేఖర్ మీరు మాట్లాడడం ఆయన మాట్లాడలేదు కదా, మీరు నోట్ చేసుకోండి. శేఖర్ మీరు నోట్ చేసుకోండి. శేఖర్ క్రాస్ టాక్ వద్దు. ఒక్క నిమిషం, క్రాస్ టాక్ వద్దు. అరే ఒక్క నిమిషం శేఖర్, క్రాస్ టాక్ వద్దు. క్రాస్ టాక్ చేస్తే ఎవరు చేసినా మ్యూట్ లో పెడతారు వాళ్ళు. క్రాస్ టాక్ వద్దు. ఇప్పుడు అవకాశం ఇచ్చారు కదా, ఆవిడ ఆగిపోయారు. మీరే చెప్పారు కదా మధ్యలో రావద్దని. మీరు రావద్దు మధ్యలో. సార్ నేను మాట్లాడచ్చా? మాట్లాడండి. కాదు సార్, సంవత్సర కాలానికే ఏదో గాడిద పళ్ళు తోముతున్నారు అని చెప్పేసి క్వశ్చన్ చేయాల్సి వస్తే వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో
ఆయనేమి చంద్రబాబు నాయుడు గారికి బాబాయ్ కాదు, పవన్ కళ్యాణ్ గారికి బాబాయ్ కాదు. మరి గత 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఏలినటువంటి ముఖ్యమంత్రికి సొంత బాబాయ్. మరి ఆయన గాడిది పడలేదు అంటున్నాడు, ఇంకేం తోంతున్నాడా 5 ఏళ్ల పాటు? ఆ క్వశ్చన్ మమ్మల్ని లేసే ముందు మీరు ఒకసారి రిటర్న్ క్వశ్చన్ వేసుకోవాలి కదా. ఎందుకని మీరు మీ ఇంట్లో వ్యక్తికి సంబంధించి జరిగినటువంటి మటనే న్యాయం చేసుకోలేకపోయారంటే దాని ఉద్దేశం ఏంటి? సభ్య సమాజం అడిగే ఈ ప్రశ్నకి మీరు ఏం సమాధానం చెప్తారు? మీ ఇంట్లో వాళ్ళకి మీరు న్యాయం చేయలేను, సమాజంలో జరిగే నేర ప్రవృత్తిని ఎట్లా కంట్రోల్ చేస్తారని ప్రజలు క్వశ్చన్ చేశారు మిమ్మల్ని 5 ఏళ్ల పాటు. ఏం ఆన్సర్ చేస్తారు? మమ్మల్ని ఎందుకు అడగడం మళ్ళీ ఆ విషయాన్ని మీరు క్లియర్ గా? ఇప్పుడు జరిగేటువంటి నేరాలు ఏంటి, వాటిని ఎలా కట్టడి చేయాలి, భవిష్యత్తులో జరగకుండా ఎలా జరగాలని చెప్పేసి క్లియర్ గా మా ప్రభుత్వం దానికి సంబంధించిన చర్యలు చేపడుతుంది 100%. మీరు మీ టైంలో చేశారు, మరి దీన్ని మీరు రాజకీయానికి వాడుకున్నారు. నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి మీ పేపర్లలో మీ టీవీలో ప్రచారం చేసుకున్నారు. అయినా సరే మరి 5 ఏళ్ల పాటు ఆ నారాసురులు ఎవరో ఎందుకు కనిపెట్టలేకపోయారు మీరు? సిబిఐ డైరెక్ట్ గా అక్కడ పులివెందులు వచ్చి కూర్చుంటే, జమ్మలమడి వచ్చి కూర్చుంటే ఎందుకు మీరు కట్టడి చేసి అరెస్ట్ చేయకుండా చేశారు నేరస్తుల్ని? దాని వెనకాల ఉంది ఎవరు? నేర ప్రవృత్తి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వచ్చిన తర్వాత నేర ప్రవృత్తి ఎట్లా పెరిగింది? నేర ప్రవృత్తి పెరిగింది ఎవరి టైంలో పెరిగింది? ఎవరు మీ ఇళ్లలో మటర్లు చేశారు? ఎవరు మీ మీద కోడి కత్తులతో దాడులు చేయించారు? వీటన్నింటికి సమాధానం ఏం చెప్తారు? అసలు ఎవరి బ్యాక్గ్రౌండ్? చంద్రబాబు నాయుడు గారి బ్యాక్గ్రౌండ్ నేర ప్రవృత్తి వైపు నుంచి ఉందా? పవన్ కళ్యాణ్ గారి బ్యాక్గ్రౌండ్ నేర ప్రవృత్తి వైపు నుంచి ఉందా? లేదా జగన్మోహన్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ నేర ప్రవృత్తి వైపు నుంచి ఉందా? ఇవాళ కూడా మా కార్యకర్తలు ఎవరు కత్తులు గొడ్డలు పట్టుకుని వేరే వ్యవహారం చేయట్లా పార్టీ కార్యక్రమాలు ఎక్కడా కూడా. మరి వైసీపీ కార్యకర్తలు ఎందుకు గొడ్డలు ఒక చేత్తో కత్తులు ఒక చేత్తో పట్టుకుని వేరంగం వేస్తున్నారు వీధుల్లో? అది ఏ విధమైనటువంటి మోటివేషన్ పొలిటికల్ గా మీ పార్టీ సైడ్ నుంచి? దాన్ని మొన్న మీ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి సమర్థించడం ఏంటి? రప్ప నడుగుతా అన్నాడు, తప్పేంటి అన్నాడు. అంటే నరగడం కరెక్టే మీ పార్టీకి, మీ నాయకుడికి, మీకు మొత్తానికి. మరి ఎవరు నేర ప్రవృత్తి రాజకీయాలకు తీసుకొచ్చారు? మా పవన్ కళ్యాణ్ గారు మాకేం నేర్పించారు? ఎక్కడ సమస్య అంటే చందాలు వేసి వాళ్ళకి తీసుకెళ్లి డబ్బులు ఇచ్చి వాళ్ళకి సహాయం చేయడం నేర్పించాడు. వాళ్ళు చాలా మంది యువత పవన్ కళ్యాణ్ గారిని చూస్తే సమాజంలో చాలా విషయాల్లో సొసైటీలో డొనేషన్స్ అనేవి స్టార్ట్ చేశారు క్లియర్ గా. ఏదైనా ఆపద అంటే పరిగెత్తుకుంటే డబ్బులు ఇచ్చేస్తారు మా వాళ్ళు. మరి మీ నాయకుడు ఎంతమందికి ఇచ్చాడు? ఎప్పుడు బుడమేరు వరదల్లో ₹1 అన్నాడు, ఎప్పటివరకు ఇచ్చాడు ఎక్కడన్నా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు అతని ఫైనాన్షియల్ కంట్రిబ్యూషన్ ఎంత? ఆయన రాష్ట్రంలో రాజకీయాలకు వచ్చిన తర్వాత పోనీ వాళ్ళ నాన్నగారు చనిపోయారని చెప్పేసి వీధి తిరిగి ముద్దులు పెట్టుకుని తిరిగాడు. ఏ కుటుంబానికి వెళ్ళి ఆర్థికంగా ఆదుకున్నాడు ఒకసారి ఎప్పుడు గుర్తుందా మీకు? నిన్న సింగయ్య గారికి ఒక్కరికే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ చరిత్రలో ₹10 లక్షల డబ్బులు ఇచ్చాడు సహాయంగా. అంతకు ముందు గానీ ఆ తర్వాత గానీ గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కానీ అధికార పక్ష నేతగా ఉన్నప్పుడు ఎప్పుడైనా జేబులోంచి చిల్లిగా తీసేయడం మీరు చూసారా? మీరు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడం, మీరు లోకేష్ గారిని మాట్లాడడం. లోకేష్ గారు వాళ్ళు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ కార్యకర్తల పిల్లల్ని ఎంతమందిని చదివించారు తెలుసా? విదేశాలు కూడా వాళ్ళ సొంత పార్టీ ఫండ్ పెట్టి డబ్బులు పెట్టి చదివించారు విదేశాలు లోకేష్ గారు సొంతంగా. ఈ విషయం డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. ఎందుకు మరి మీ నాయకుడు వాళ్ళతో కంపేర్ చేసి మాట్లాడుకుంటున్నారు? నేర ప్రవృత్తి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, సమాజంలో మంచి విషయాల వైపు తిప్పినటువంటి వాళ్ళు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. మాట్లాడే ముందు కంపారిజన్ ఒకసారి ప్రాక్టికల్ థింగ్స్ అన్ని చెక్ చేసుకుని మాట్లాడండి, ఏం మాట్లాడినా సరే. ఓకే, పొత్తు లేకపోతే సర్పంచ్గా గెలరట, ఈ పార్టీ ఇంకా క్లోజ్ అయిపోద్దని కూడా ఆయన మాట్లాడుతున్నారు. పనోడు 5 ఏళ్ల పాటు పందిరెత్తేనే పిసుకులెక్కి పడేసి 2024లో కింద పడ్డాడు. ఆ విషయం అందరికీ తెలుసు, మాకు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసి. రిజల్ట్ చూసిన తర్వాత కూడా ఏంటి సార్ మళ్ళీ మీరు మాట్లాడడం? అప్పుడు ఏమీ తెలియదు. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే ఎలా చేస్తారనేది గతంలో ప్రజలకు తెలియదు. ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా అలాగే ఇన్ని శాఖల్లో మంత్రిగా ఎంత సమర్థవంతంగా పని చేసుకుంటున్నాడో ఇవాళ వెనకబడినటువంటి ప్రాంతాలన్నింటికి తెలుసు, గ్రామ పంచాయతీలన్నింటికి తెలుసు. వీళ్ళ పార్టీలో వైసీపీ జెండా మీద గెలిచినటువంటి సర్పంచ్లకు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పనితీరేంటి, పవన్ కళ్యాణ్ గారి సత్తా ఏంటి అనేది తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారి సత్తా ఏంటి? ముఖ్యమంత్రిగా ఇస్తే 151 ఎక్కడ 11 ఎక్కడ ఆ స్థాయికి పడిపోయింది అతని సిచ్యువేషన్. అది అతను జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి. అది తీసుకున్నది ఒక ముఖ్యమంత్రి కూడా ఉప ముఖ్యమంత్రి అయినా సరే దేశం చెప్పుకునే స్థాయిలో చిటికేసి దేశం మొత్తం రాజకీయాల్లో ఇవాళ నిలబడ్డాడు పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ నిలబడింది వాళ్ళ దేశ రాజకీయాలు. అది పవన్ కళ్యాణ్ గారి స్థాయి. మాటలు ఊరికే మాట్లాడితే సరిపోదబ్బా. మాట్లాడే ముందు అసలు మనం ఏంటి అనేది ఒకసారి క్యాలిక్యులేషన్ వేసుకుని మాట్లాడాలా. సాహిబ్ గారు ఒక్క నిమిషం ఇస్తాను. వర్మ గారు ఆయన చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏదో శేఖర్ రెడ్డి ఏమండి శేఖర్ రెడ్డి అండి, ఆయన చంద్రశేఖర్ కాదు. శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదో గుడ్డిగాడిద పళ్ళు అయ్యి అని అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్నప్పుడు మరి ఏ గుడ్డిగాడిద పళ్ళు తోమాడు, కుంటి గుర్రం పేడ తీశాడండి. 53 మంది కత్తులూరి ప్రమాదంలో చనిపోతే బయటకు వచ్చి మాట్లాడటం చేతగల 46 మంది ఏది గండికోట ప్రాజెక్ట్ అండి, వీళ్ళ తప్పిదం వల్ల కొట్టుకుపోయిందండి. జగన్మోహన్ రెడ్డి తెనాల్లో మీటింగ్ పెడతానికి వస్తే 5 చనిపోయారు జనరేటర్ పడిపోయి. మరి ఏం చేశారు అప్పుడు? జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి జీవోల లాంటి జీవోలను తీసుకొచ్చి ప్రతిపక్ష పార్టీలో బయటకూడదని చెప్పి హుకుం జారీ చేశాడండి. ఎవరన్నా ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా మాట్లాడితే వాళ్ళ మీద జీవోల లాంటి జీవోలను తీసుకొచ్చి నిర్దాక్షిణ్యంగా అరెస్టులు చేశారే. ఏ విధంగా 150 మంది ఫ్యామిలీస్ అండి పల్నాడులో. వాళ్ళు మొన్న 5 సంవత్సరాలు వాళ్ళ ఇళ్లకెళ్ళా 100 మంది దళిత కుటుంబాలు అదే పల్నాడులో
వాళ్ళ ఇళ్ళకెళ్ళ మొన్నటి దాకా ఏదో గొప్ప గొప్ప మాటలు చెబుతారు. ఏదో ఉందలేండి, పాతది ఒక సామెత ఉంది, సూది కోసం సోదికి వెళ్తే పాత రంకులన్నీ బయటకు వచ్చినట్టు ఈయన చెప్పే వ్యవహారాలు ఆ విధంగా ఉండే. నేనేమంటానంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తుందండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం లాగా అక్రమ కేసులు లేవే, స్వేచ్ఛనీయులు తిరుగుతున్నారంటే మాకు ఎంత చిటికలో పోయిందండి. జగన్మోహన్ రెడ్డి బయటకు రాకుండా చేయడానికి జస్ట్ 1 మినిట్ చాలు. కానీ ప్రతిపక్ష పార్టీలు మాట్లాడాలి, రాజ్యాంగబద్ధంగా ఉండాలనేదే కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం. నేనేమంటానంటే ఇప్పుడు ప్రధాన్ని సంక్షేమం చూడండి అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు దాదాపు 3,000 రూపాయల పెన్షన్ 4,000, అదేవిధంగా వికలాంగుల పెన్షన్ 6,000 చేశారు. అదేవిధంగా ఎవరైతే మంచానికి పరిమితం 10,000 రూపాయలు ఇస్తున్నారు. అన్నా క్యాంటీన్లు పెట్టాం. అదే కాదండి, అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చాం. రాష్ట్రంలో మీరు చూడండి, అప్పటిదాకా ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని మేము వచ్చిన తర్వాత రద్దు చేశాం. సరేనండి, అవన్నీ జనాలు చూస్తారండి. మీరు 1 year పాలన కోసం కాదు ఈ డిబేట్. ఆయన అరెస్ట్ చేస్తే రానున్న పర్యవసానాలు మీరు అలర్ట్ గా ఉన్నారా? నేను అనేది ఏంటంటే ఆయన మాట్లాడిన దానికి నేను చెబుతున్నానండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మనస్తత్వం చూడండి అండి. ఆయన హోంమంత్రి గారు అనిత గారు వీడియో చూపిస్తున్నారు. ఆయన 100 చూపిస్తారండి, 100 అవన్నీ కాదు, ప్రజలు చూస్తానే ఉన్నారు. ఆయన ఏదో ప్రజలు పట్టం కట్టారు కాబట్టి 11 మంది బడికిపోయారండి. నేనేమంటానంటే వర్మ గారు, ఇప్పుడు హోంమంత్రి గారు మాట్లాడారు. ఆ రోజు ఆయన మాట్లాడింది వాస్తవమే. ఆ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు మేము అధికారంలో ఎక్కడ కక్షపూరిత ధోరణితో వెళ్ళలేదు కదండి. ఆ రోజు వాస్తవాలు మాట్లాడాం. మేమేమంటామంటే మీరు చూడండి, ఈ మధ్య కాలంలో చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో 1-2 గంటలు మాట్లాడుతున్నాడు. తన అధికారంలో ఉన్నప్పుడు పట్ల అద్దం పెట్టుకొని పరదాలు అడ్డం పెట్టుకొని అసలు సామాన్యుడు దగ్గర రానిచ్చారండి, దగ్గర రానిచ్చారా? మాట్లాడిన 2 గంటల్లో కూడా హ్యుమానిటీ ఏదో గొప్పోళ్ళలాగా బిహేవ్ చేస్తూ, తను ఏదో గొప్పోళ్ళగా కంపేర్ చేస్తూ. మీకు ఒకటి చెప్పాలండి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాంతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టేసి కొట్లాట్లు పోట్లాట్లు ఎన్ని పెంచి పోషించాడు. రాయలసీమలో కావచ్చు, రాయలసీమలో దాదాపు 22 మందిని చంపేశారండి. కేసులు ఎక్కడ కేసులు కట్టినీలా? నేను తిరుగుతానండి సార్ సాహిబ్ గారు, ఇప్పుడు మీరు తీయండి కేసులన్నీ ఎవరొద్దన్నారు? ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత అరాచకాలు అన్ని బయటకు ఇస్తా ఉన్నాం. కృష్ణాంజలి గారు తీసుకొచ్చా మిమ్మల్ని. చెప్పండి వర్మ గారు. మీరు ఫుల్ బిజీ అయిపోయారు ఫోన్లో, అసలు డిబేట్ ఏమవుతుందో కూడా వదిలేశారు. చెప్పండి. రైట్, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే నెక్స్ట్ ఏంటి? ఇది చాలా అంటే ఓకే, ఊహాజనిగా అవ్వచ్చు, అరెస్ట్ చేస్తారని ఎక్కువగా వాయిస్ వస్తున్నది కాబట్టి మరి భారతీయ గారికి పగ్గాలు అప్పచెప్తారా? విజయమ్మ గారు కూడా రంగంలోకి వచ్చే అవకాశం ఉందట. వైసీపీ శ్రేణులు అయితే ఒక టెన్షన్ ఉందని చెప్పి చాలా ఎక్కువ జరుగుతున్న ప్రచారం. అది బొత్స గారి వైపు వెళ్తారా, లేకపోతే భారతీయ గారి వైపు వెళ్తారా? ఎవరో ఒకరు హ్యాండిల్ చేయాలి కదా. ఆ కెపాసిటీ ఉందా? ఒకవేళ జరిగితే నెక్స్ట్ ఇది వర్మ గారు, ఇది పూర్తిగా ఒక హాస్యాస్పదమైనటువంటి అంశం అండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఈ డిబేట్ లో ఉన్న శేఖర్ రెడ్డి గారు ఏమన్నారు, మీరు అరెస్ట్ చేస్తే చేసుకోండి అని చెప్పారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఏం చెప్పాడు, మొన్న వచ్చి నేను విజయవాడలోనే ఉన్నానా, రండే బాబు అరెస్ట్ చేసుకోండి అన్నాడు. రేపు మాపో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడు. అరెస్ట్ చెయ్యాలి అని అంటే బేసికల్ గా అతని మీద ఏం కేసు ఉందని అరెస్ట్ చేస్తారని నేను అడుగుతున్నాను. నేను ఇందాక 3 కేసులు చెప్పిన అయ్యే కదా, 3 కేసులు అరెస్ట్ చేయడానికి పనికొచ్చే కాదు. పోనీ మీరు ఇంకేమైనా పెడతారా లేకపోతే ఇంకేమైనా చేస్తారా అనేది చూద్దాం. అయితే నేను ఒకటి ఇక్కడ చెప్పగలను, చంద్రబాబు నాయుడికి, నారా లోకేష్ కి, పవన్ కళ్యాణ్ కి జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు సంబంధించినటువంటి విషయంలో మోడీ నుంచి, అమిత్ షా నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. వాళ్ళు అరెస్ట్ చేయడానికి అంగీకరించలేదు. ఇది నేను నా పరిశీలన ప్రకారం నాకు అర్థం అవుతున్నటువంటి అంశం. అందుకనే జగన్మోహన్ రెడ్డి మీద అతను జైల్లోకి వెళ్ళి అతను సీరియస్ గా అతని మీద కేసులు ఉండేటువంటి అంశాల మీద ఎక్కడా కేసులు పెట్టడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవటానికి, మీరు ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవటమే కారణం. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఇదిగో జగన్మోహన్ రెడ్డి మీద ఆ కేసు పెట్టాం, ఇదిగో జగన్మోహన్ రెడ్డి మీద ఈ కేసు పెట్టాం, జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పనికిరాడు, ఈయన ఈ విధంగా నేరపూరితమైన రాజకీయాలు చేసేవాడు, ఇలాంటి అన్ని రోజువారీగా మాట్లాడి ప్రచారం చేసుకొని వాళ్ళకు అనుకూల మీడియాలో డిబేట్లు పెట్టుకొని చర్చలు పెట్టుకొని డబ్బా కొట్టుకోవడానికి పనికొస్తుంది. దానివల్ల ఉపయోగం ఏంటంటే అది నెగిటివ్ వెళ్తుంది కదా. కృష్ణాంజలి గారు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే, అది నెగిటివ్ వెళ్తుంది కదా, అది వైఎస్ఆర్సీపీకే ప్లస్ అవుతుంది కదా. ఎందుకు అలా చేస్తారు? ఖచ్చితంగా కూటమి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఖచ్చితంగా నెగిటివ్ వెళ్ళింది. అయితే వాళ్ళ బాధ ఏంటంటే,
ఈ 12 నెలల కాలంలో వాళ్ళ వైఫల్యాలకు సంబంధించినటువంటి విషయంలో చర్చ రాకుండా ఉండాలి అనేటువంటి దాని మీద ఇలాంటి అంశాలన్నీ కూడా తీసుకొచ్చి జిందా తిరుస్పాతులాగా ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి, ప్రతిదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయ్యా, జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరస్కరించారు. తిరస్కరించి ఆయన 151 నుంచి 175 పోవాలనుకుంటే 11కు పడేశారు. ఇప్పుడు కాదు కదా, ఇంకా 2 అయినా సరే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా లేచేటువంటి అవకాశాలే లేవు. అందుకని కనీసంగా తన క్యాడర్ ని నిలబెట్టుకోవటం కోసం, క్యాడర్ లో జోషి నింపుకోవటం కోసం ఈ విధంగా జైళ్ల యాత్రలో, అదే విధంగా ఈ విధంగా ఓదార్పు యాత్రలో ఇవన్నీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఆపుసోపాలు పడుతున్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని వీళ్ళు ఎందుకు ఆడుతున్నారా అంటే వీళ్ళకే సమస్య ఉంది. వీళ్ళు పాపం జగన్మోహన్ రెడ్డిని ఏం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మొన్న యోగా అనే పెట్టారు, మరి ఎన్ని కోట్లు ఖర్చు చేశారో ఏం చేశారో తెలియదు. అది మొత్తం అబాస్పాలైనటువంటి వ్యవహారం. ప్రధానమంత్రిని తెచ్చి ఏం చేసింది లేదు, రాష్ట్రానికి కొరిగింది ఏం లేదు. ఆ వెంటనే మరుసటి రోజు ఒక వీడియో బయటకు వదిలేరు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి కారు కింద ఈయన పడ్డాడు అది ఇది అని చెప్పి హడావుడి చేసి ఏం చేశారు, బొక్కబారులో పడ్డారు. ఇప్పుడు బొక్కబారులో పడ్డ తర్వాత ఇది ఈ వారం రోజులు నడిపిస్తారు. ఇది కూడా మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. ఈ కారు కింద మనిషి పడ్డటువంటి ఇది నిలబడదని తెలుసు తెలుగుదేశం పార్టీకి. ఎందుకు ఇది తెచ్చింది అంటే వీళ్ళకి వారం రోజులకు కావాల్సినటువంటి ఐటమ్ కావాలా. మీకు ఉదాహరణ, ఇలాంటి ఉదాహరణలు బొచ్చినట్టు ఉన్నాయి. ఇక్కడ విజయవాడకి వరదలు వస్తే విజయవాడ బ్యారేజీని కూల్చేయడానికి బోట్లు వదిలారు. అదిగో నందిగం తురేసు, అదిగో తలసెల రఘురాం, అది వాళ్ళ పేర్లు చెప్పి జగన్మోహన్ రెడ్డి, సద్దర్ రామకృష్ణారెడ్డి పెట్టి ఒక కేసు అన్న పెట్టారా? వాళ్ళ మీద కుట్ర కేసు పెట్టారా? కేసు నమోదైందా? అరే, చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, నిమ్మల రామానాయుడు మాట్లాడాడు, మంత్రులందరూ మాట్లాడారు. అంటే మీ ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే మాట్లాడొచ్చా ఒక హోదాల్లో ఉండి? ఇది కూడా అలాంటిదేనండి. ఇది కూడా ఎస్పీ ఎక్కడా కూడా ఆ వీడియో, మేము ఇది వీడియో ఫలాంది ఇది అని చెప్పడానికి అసలు దాంట్లో కంటిన్యూస్ వీడియోనే లేదు. కంటిన్యూస్ వీడియో లేకుండా ఇది కేవలం సోషల్ మీడియాలో వచ్చేటువంటి అంశాన్ని పట్టుకొని ఏదో హడావుడి చేసి కేసులు పెట్టామనంటే ఏం ప్రయోజనం అని నేను అడుగుతున్నాను. ఇంకొకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైంది, మునిగిపోయింది. ఆల్రెడీ మునిగిపోయిందండి. అది ఇప్పుడే తేలితో లేదా గ్యారంటీ లేనటువంటిది. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారనుకో, ఇక తేలటానికి అవకాశం, మీరే అవకాశం ఇచ్చినట్టు ఏం లేదు అక్కడ. ఎందుకంటే ఇలాంటి పిచ్చి కేసులు పెడితే ఏమైంది, వారం రోజులు ఉంటాడు, 10 రోజులు ఉంటాడు, లేదా 2 నెలలు ఉంటాడు, బయటకు వస్తాడు. ఏమైంది దానివల్ల? పాజిటివ్ అయితే తప్ప నెగిటివ్ కాదు. అదే మీరు చెప్పిన ప్రకారంగా ఈ కోట్ల రూపాయల కుంభకోణాల మీద కేసులు పెట్టి, అదే విధంగా ఢిల్లీ నుంచి మీరు పర్మిషన్ తెచ్చుకొని మీ పాత కేసుల విషయంలో, కోర్టులకు సంబంధించినటువంటి విషయంలో ఆయన బెయిల్ రద్దు చేయటమో, లేకపోతే రోజువారీ విచారణ జరగటమో, వాటిల్లో శిక్షలు పడేటువంటి విధంగా చేస్తే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా దెబ్బతీయడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు తలకిందులుగా తపస్సు చేసిన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవడానికి ఇప్పటికీ కూడా కృష్ణాంజలి గారు, ఓకే, మీరు చెప్పినట్లుగా కోట్ల కుంభకోణాలు ఇలాంటి వాటి మీద కాదు. కృష్ణాంజలి గారు మీరు చెప్పినట్లుగా పోనా కోట్ల కుంభకోణాలు కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకుండి వాళ్ళు ఓకే అంటే ఈయన అరెస్ట్ చేస్తే నెక్స్ట్ ఏంటి వైసీపీ? ఏమైందండి ఇప్పుడు ఇంకా 4 ఏళ్ళు ఉంది ఎలక్షన్ కి. ఇప్పుడు ఏమి ఈ సింపతీలు ఏమి పనిచేయవు. ఎవరు హ్యాండిల్ చేయాలని, పార్టీని ఎవరు హ్యాండిల్ చేయాలి, ఎవరు హ్యాండిల్ చేయగలరు జగన్మోహన్ రెడ్డి గారు లాగా? ఇది కదా ప్రశ్న. ఇప్పుడు శర్మిల గారు లేరు, విజయమ్మ గారు లేరు గతంలో లాగా ఆదుకోవడానికి. మీకు ఒక విషయం చెప్పనండి, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మంత్రదాని మీద చెప్తాను నేను. వాళ్ళు ఏం చేస్తారు ఏదని చెప్పలేను, కానీ వాళ్ళ దగ్గర 2012లో పార్టీ పెట్టి 2014లో ఓడిపోయిన తర్వాత కూడా 2019 వరకు ఎన్నికల వరకు పార్టీ నడిపినటువంటి పరిస్థితికి ప్రధానమైనటువంటిది ఏంటి అంటే 2004లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సమయం నుంచి మొదలుపెట్టి 2009 వరకు క్విడ్ ప్రోకో ద్వారా కొల్లగొట్టినటువంటి వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నబట్టే 2019 వరకు నడిపాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. వాళ్ళ నాన్నప్పుడు క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించడం కాదు, ఇతనే ముఖ్యమంత్రి, ఇతను ఏ విధంగా సంపాదించడం తెలుసు, ఎన్ని కోట్లు అనేది అందరికీ తెచ్చినటువంటి విషయం. ఆ ఇంధనం ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి పార్టీకి వచ్చినటువంటి బాధే లేదు. ఓకే, రైట్. శేఖర్ సార్, ఒక విషయం, అరుణమ్మ మాట్లాడుతూ వివేకానంద రెడ్డి గారి కేసు విషయం మీరే ఉన్నారు కదా అని చెప్పి మాట్లాడు సార్. వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలో, అధికారంలో ఉన్నప్పుడు. తర్వాత
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ నివేదిక వచ్చే టయానికి వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత గారు సిబిఐ ఎంక్వైరీ అడిగారు. సిబిఐ ఎవరి పరిధిలో దర్యాప్తు చేస్తుందండి? కేంద్ర ప్రభుత్వ పరిధిలో చేస్తుందా, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో చేస్తుందా? సునీత గారు ఎందుకు అడిగారు శేఖర్? ఆగండి సార్, ఆగండి. కాదు కాదు, ఆవిడ ఎందుకు అడిగారు? ఎందుకు అడిగారు, దేనికి అడిగారు అందరికీ తెలుసు. ఈ రోజు అవినాష్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. ఆమె చిలక నవ్వులు నవ్వుతా ఉంది ఒక ఆమెకు కూడా చెబుతున్నా, కేంద్ర ప్రభుత్వం మోడీ మీ పవన్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ వద్దన్నాడండి. జగన్మోహన్ రెడ్డి వద్దన్నాడు సిబిఐ వాళ్ళని. ఓకే, మీరు మాట్లాడదు, మీరు ఎవరో మాట్లాడదు. నేను అడుగుతాను కదా, రాంగ్ అయ్యి ఉంటే నాకు అనిపిస్తే నేనే అడుగుతున్నాను కదా. ఇంతిది కదమ్మా, అమిత్ షా గారు ఇంతిది కదమ్మా, దర్యాప్తు చేయించండి. మీకు దమ్ముంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే దర్యాప్తు చేయించి మీరు ఆరోపణ చేసిన అవినాష్ రెడ్డి గారి మీద నిరూపణ చేయండి. మీరు ఆరోపణ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరూపణ చేయండి. ఇవన్నీ ఎలా ఉంటాయంటే సార్, మొన్న బోట్లు కొట్టుకుపోయాయని చెప్పేసి కృష్ణాంజనేయులు గారు మాట్లాడు కదా, అలాంటి పంచాయతీలు. ఇంకో విషయం చెప్తున్నా అండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఎవరికైనా పెట్టారంట సార్. ఈయన రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో సార్, ఈయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పి ఒకటి పెట్టి ₹1 కోటి ఇచ్చారు సార్ విరాళం. అది ఎవరికైనా ₹10 చిల్లి కావపోయిందేమో ఆడిట్ చూపించమనండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. వెంకటప్ప మెమోరియల్ స్కూల్ పులివెందల, ఎంతమంది పిల్లలు ఉచితంగా చదువుకుంటున్నారు. ఎవరు వాళ్ళకి బట్టల దగ్గర నుంచి, స్కూల్లో ఫీజుల దగ్గర నుంచి, మొత్తం ఏదైతే వాళ్ళ భోజనం దగ్గర నుంచి ఎవరు చదివిస్తా ఉన్నారు చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎంతమంది విదేశాలకు వెళ్ళి చదువుకున్నారు, యూట్యూబ్లో ఇంటర్వ్యూలు కొడితే వస్తాయి. ఓదార్పు యాత్రలో ఎన్ని కుటుంబాలకి ఎన్ని లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారు మీకు కనిపించదు. ఎందుకంటే మొన్నే కదా రాజకీయ కాదు శేఖర్, ఇప్పుడు దాని మీదే కృష్ణాంజనేయులు గారు కృష్ణాంజనేయులు గారు చెప్పింది కూడా వేల కోట్ల రూపాయలు ఉన్నాయట, అవన్నీ పంచుతున్నారని. నిజమా? సరే సరే పంచుతున్నారన్నారు కదా, మరి 2014 నుంచి 19 వరకు కేంద్రంలో వాళ్ళే ఉన్నారు, మరి ఇప్పుడు వాళ్ళే ఉన్నారు. మరి తేల్చండి అయ్యా, మరి తేల్చండి. 1,00,000 కోట్లని వాళ్ళే అంటారు. తర్వాత సిబిఐ వాళ్ళకి సంబంధించిన ఛార్జ్ షీట్ లో చూస్తే 1,280 కోట్లు ఉంటుంది. దాంట్లో కూడా 900 కోట్లు కొట్టేస్తారు. ఆ కేసులో ఉన్నటువంటి ఎవరెవరైతే నిందితులు ఉంటారో ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ బయటకు వస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు తీరేసి ఉంటారు సార్. మరి సిబిఐ ఎంక్వైరీలో దర్యాప్తులోనే 1,280 కోట్లు అంటే 1,00,000 కోట్లు అంటారు సార్. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా సార్. ఇంకోటి నేను మాట్లాడుతున్నాను సార్. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే సార్ మా ప్రభుత్వ హయాంలో గురించి మాట్లాడుతూ ఉన్నారు సార్. సుగాలి ప్రీతి ఎప్పుడు జరిగిందమ్మా? 2017 నుంచి 19 వరకు నవరంధ్రాలు మూసుకు కూర్చున్నాడు మీ పవన్ కళ్యాణ్. 2019 తర్వాత సుగాలి ప్రీతి గుర్తొచ్చింది. మళ్ళీ 2024 తర్వాత సుగాలి ప్రీతి కేసు ఏమైందమ్మా? ఈరోజు 2024 జూన్ 11వ తారీఖు అల్లూరు సీతారామరాజు జిల్లాలో 11 ఏళ్ల బాలిక మీద అత్యాచారంతో మొదలు పెడితే ఈరోజు ఏడికొచ్చిందమ్మా? ప్రతి 2 రోజులకు ఒక ఘటన నడుస్తా ఉంది. సుగాలి ప్రీతిలు ఈరోజు గ్రామాల ఒక సుగాలి ప్రీతి ఘటన జరుగుతా ఉంది. ఏడాదిలో 190 మందికి పైగా మహిళలు అత్యాచారం గురయ్యారు. బాలికలు కూడా ఉన్నారు వాళ్ళల్లో. 18 మంది అత్యాచారాలకు గురయ్యారు. అత్యాచారం హత్య. 30,000 మందికి పైగా మహిళల మీద దాడులు జరిగాయి మీ కూటమి ప్రభుత్వ హయాంలోనే. మరి పవన్ కళ్యాణ్ ఎందుకమ్మా కిక్కురు మనకుండా నోరు మూసుకు కూర్చున్నాడు? ఏం పవన్ కళ్యాణ్ గారి కోపం రాదా? ఇప్పుడు ఏం పవన్ కళ్యాణ్ గారి కోపం రాదా? బాధ్యత రాదా? మహిళల మీద ప్రేమ రాదా? ఏమీ రావు సార్. ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడు గుర్తొస్తాయండి సార్ పవన్ కళ్యాణ్ గారికి? ఏదైతే దళిత బాలికని 9వ తరగతి చదువుతున్నటువంటి దళిత బాలికని 14 మంది టీడీపీ కర్కసులు రేప్ చేసే అమ్మాయిని ఆయన చెప్పిన కేసులన్నింటిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎక్కువ చేసిన కేసులండి. అన్ని అబద్ధాలు, దాంట్లో సగం కూడా లేవు. అన్ని వైకాపా పార్టీ కార్యకర్తలే. ఓకే శేఖర్, అన్ని వైకాపా పార్టీ ఓకే సాహిబ్ గారు ఒక్క నిమిషం ఉండండి. సాహిబ్ గారు క్లాస్ లాగొద్దు. ఎందుకు ఊరకు అబద్ధాలు చెప్తుంటారు కూర్చొని? చెప్పుకుంటారండి శేఖర్ రెడ్డి గారు. ఓకే శేఖర్ మీరు మాట్లాడండి, ఆయన ఆగాడు సార్. ఒక్క నిమిషం సార్. బాలికను అత్యాచారం చేస్తే
ఈయనకి ఇప్పటి వరకు చెవు చుట్టుకుమన్నట్లేదు సార్. దానికి పార్టీ రేపు అధికారం మారిన తర్వాత ఇవన్నీ గుర్తొస్తాయి సార్ ఆయనకి. ఓకే ఓకే శేఖర్ ఒక్క క్వశ్చన్ నాకు స్ట్రైట్గా సింపుల్గా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే నెక్స్ట్ ఏంటి? సార్ ఏంటి సార్ అరెస్ట్ అయ్యేది? ఈ కేసులకి ఎవరు సార్ అరెస్ట్ చేసేది? కాదు ఇంకా కాదు ఇది లిక్కర్వి ఇంకా చాలా స్కామ్లో బయటకు వస్తున్నాయి. ఒకవేళ అరెస్ట్ అయితే ఏంటి? భారతి గారు పగ్గాలు ఇస్తారంటే నిజమా కాదా నాకు చెప్పండి. సార్ ఏంటి సార్ భారతీయ గారు హ్యాండిల్ చేస్తారు అని చెప్పి వస్తున్న టాక్ సోషల్ మీడియాలో ఎక్కువ, నిజమా కాదా? ఒకవేళ జరిగితే జరగకపోతే ప్రాబ్లం లేదు. సోషల్ మీడియాలో 4 రాసుకుంటే నేను కూడా అంటాను సార్, నేను కూడా అంటాను వేరే వాళ్ళకి ఇంట్లో ఆడవాళ్ళకి పగ్గాలు ఇస్తారా అని. రాజకీయాలకు సంబంధం లేని లేడీస్ తీసుకొచ్చి చర్చా కార్యక్రమాలు పెట్టేది తప్పు. నేను భువనేశ్వర్ గారి గురించి, బ్రాహ్మణి గారి గురించి, అన్న లేజనో గారి గురించి ఎందుకండి లోకేష్ ఉన్నారు కదా, ఆయన వారసులు లేడు కదండి, వీళ్ళకి వారసులు ఉన్నారు కదా. బాగుంటుందా? అది కాదు సార్, నేను విషయం చెప్తాను సార్. లోకేష్ గారు అరెస్ట్ అయితే తారా బ్రాహ్మణి గారి గురించి చర్చలు పెడతారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదండి ఇప్పుడు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా ఇప్పుడు. అనేది ఏంటంటే ఇప్పుడు గతంలో అయితే విజయమ్మ గారు ఉన్నారు. వినండి ఒక నిమిషం, ఆవేశం వద్దు, వినండి. దొరుకుతున్న దాన్ని మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం మీ పార్టీ నుంచి ఉంది కాబట్టి. అట్లాగా సార్ నేను అడుగుతున్నాను సార్, మీ మీడియా వల్లే నేను డైరెక్ట్ గా అడుగుతున్నా. నారా బ్రాహ్మణి గారి గురించి, లోకేష్ గారి గురించి, అన్న లెజనో గురించి చర్చలు పెట్టే దమ్ము మీరు ఒక్క మీడియాకైనా ఉందా? అరే చర్చలు ఎందుకు? అవకాశం వస్తే పెడతామండి, ఎందుకు పెట్టాం? దీనికి దమ్ములేందుకు? దీనికి దమ్ములేందుకు? భారతి గారు మీకంత ఎట్లా కనిపిస్తా ఉన్నారా? లేస్తే భారతి గారి గురించి చర్చలు పెడతారు మీరు? ఒక్క నిమిషం శేఖర్, భారతి గారు ఒక్క నిమిషం శేఖర్ వెయిట్. ఆవేశం వద్దు శేఖర్, ఆవేశం వద్దు. ఇప్పుడు జరుగుతున్న దాన్ని క్లారిటీ మీరు ఇస్తారా ఇవ్వరా? జరుగుతున్న అంశం, వస్తున్న అంశం. నేను బొత్స గారిని కూడా ప్రస్తావించాను. ఒక నిమిషం వర్మ గారు చెప్పండి. శేఖర్ రెడ్డి గారికి ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఆ భారతి ఆవిడ వచ్చి పగ్గాలు చేపడతారన్నదే తప్పు ఏమి కాదు, చర్చించడం కూడా తప్పు కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే బ్రాహ్మణి గారి గురించి మాట్లాడండి సార్. ఒక్క నిమిషం శేఖర్ వినండి ఆయన ఏం చెప్తారు వినండి, మాట్లాడుతూ. అరే ఒక్క నిమిషం శేఖర్ వినండి, ఆయన చెప్పే మాట్లాడదు కానీ అడ్డుగా ఎందుకు పెడతారు? చర్చలు పెట్టలేదు ఆ రోజు. వినండి అబ్బా శేఖర్ మాట్లాడేది కానీ క్రాస్ టాక్ వద్దు. ఒక ఎనలిస్ట్ చెప్పింది వినండి. అది ఇప్పుడు ఆయన మాట్లాడేది పార్టీ నుంచి మాట్లాడలేదు కదా. అరే పార్టీ నుంచి కాదు కదా ఆయన మాట్లాడేది, వినొచ్చు కదా. ఆవేశం ఎందుకు? ఇస్తానని చెప్తున్నాడు కదా. అరే వినబ్బా, వినకుండా అరే అడ్డగోలుగా వాదిస్తారు. అరే వినండి. అరే శేఖర్ వినాలి కదా. వినండి ఆయన మాట్లాడిన పార్టీ వాళ్ళు కాదు కదా. ఒక్క నిమిషం విని శేఖర్. అరే అది ఏదో పెద్ద తప్పులా మాట్లాడతారేంటబ్బా. వెయిట్ ఒక్క నిమిషం ఉండండి. ఎనలిస్ట్ మాట్లాడతారు. ఒక నిమిషం ఉండండి. ఇస్తానని చెప్తున్నాడు కదా. ఒక నిమిషం ఉండండి. ఎందుకు ఆవేశం? ఇస్తానని చెప్తున్నాడు కదా కృష్ణాంజలి గారు. రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు ఒక నిమిషం వినండి, అంత ఇదైపోతారండి, నాకు అర్థం కాదు. అరే వినొచ్చు కదా శేఖర్, మళ్ళీ ఏంటి క్రాస్ టాక్ ఎందుకు చేస్తారు మీరు? వెయిట్, నేను ఇస్తానని చెప్తున్నాను కదా. ఆయన మాట్లాడి మీరు చెప్పండి, టైం వేస్ట్ ఎందుకు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆ రోజున తెలుగుదేశం పార్టీని ఎవరు లీడ్ చేయబోతున్నారు? అదే విధంగా భువనేశ్వర్ రాజకీయాల్లోకి వస్తారా? ఆవిడ ఆల్రెడీ ప్రజల్లో తిరుగుతున్నారు. అదే విధంగా నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ నారా బ్రాహ్మణి ఏమన్నా రాజకీయాల్లోకి వస్తారా? బ్రహ్మాండం జరిగినాయి, చర్చలు జరిగినాయి, ప్రతిరోజు జరిగినాయి. ఇదే డిబేట్లు జరిగాయి, తప్పే ఉందండి. అరే నేనే చేశానండి, నేనే చాలా చర్చలు పెట్టాను. ఆయన మర్చిపోయి ఉంటాడు. శేఖర్ ఒక్క నిమిషం. శేఖర్ ఓకే, మీరు అప్పుడు కాదు, మీరు అప్పుడు డిబేట్లు ఇంకా రాలేదేమో, మీరు కొద్దిగా గ్యాప్ తీసుకున్నారు కదా. ఆ టైంలో మీకు డిబేట్లు రాలేదేమో. మీ మిత్రులను అడగండి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఇప్పుడు లోకేష్ గారు వినండి. నేను చెప్పేది ఒకసారి వినండి. ఆవేశం ఎందుకు? అదేం తప్పు కాదు, రాంగ్ కాదు. వారసత్వం ఎవరో ఒకరు ఉండాలి కదా. నాకు ఆవేశం ఎందుకుంటుంది సార్? మరి అదే అంటున్నాను. మీరు ఎందుకు దాన్ని ఏదో కాదు, దాన్ని అంత నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. చాలా సింపుల్, అది నెగిటివ్ గా తీసుకోవడం అవసరం లేదు. ఒక విషయం చెప్తున్నాను. అసలు ఇక్కడ అరెస్ట్ అనే ప్రస్తావనే లేదు. ఓకే, అరెస్ట్ అనే ప్రస్తావనే లేదు.
ప్రముఖమైన రైట్, ఓకే, అరెస్ట్ అయ్యే ప్రస్తావన లేదని చెప్పండి, దానికేముంది. అరెస్ట్ అనే ప్రస్తావన లేకుండా మీరు భారతీయ గారిని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? అది నేను అడుగుతున్నాను. ఓకే సార్ నేను అడుగుతున్నాను సార్, వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అనే ప్రస్తావనే లేకుండా ఓకే మీరు ఎందుకని చెప్పి భారతీయ ఓకే ఫైన్ 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 ఓకే, మంచిదేనండి. ఇప్పుడు అరెస్ట్ చేయమని ఎవరు అంటలేదు, జరిగితే పర్యవసానాలు కూడా చర్చించాలి కదా. అది నేను అడుగుతున్నాను సార్. ఒకవేళ జరిగితే ఏంటన్నదే అంతే, అంతేగాని ఇప్పుడు అరెస్ట్ అయిపోయారు, అరెస్ట్ చేశారని కాదు దీని అర్థం. ఏమండి, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు అన్న వదిలిన బాణమని షర్మిల వచ్చారు, పాదయాత్ర చేశారు, రాజకీయాల్లోకి వచ్చారు. ఆవిడ తప్ప మరి రైట్, ఓకే 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 అండి, ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సెక్రటరీ గారు, చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. కృష్ణాంజలి గారు థ్యాంక్ యూ, సాహిబ్ గారు థ్యాంక్ యూ, రాయ్ పటారణ గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. చేర్చుంటూ 99 న్యూస్.